నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు జరగలేదన్నమాట. మేబీ ఆపోజిట్ లో ఉన్న పర్సన్స్ అలాంటి వాళ్ళని అనుకుంటాను, లేకపోతే ఆ సినిమాకి అంత ఫైర్ ఉంది కాబట్టి వీళ్ళ ఇంటర్వ్యూ కూడా చాలా కష్టంగా దొరికింది. అట్ ద సేమ్ టైం స్టార్ట్ అవ్వడానికి కూడా ఇంత టైం పట్టింది అనమాట. ఎనీవేస్, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు TFPC. నేను మీ అంజలి. ఎస్, సో పుష్ప 2 ద రూల్. ఆయన రూల్ చేస్తుంటే వీళ్ళు వెనకాతలు ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనమాట. సో టీం మొత్తం అంత పట్టు ఉన్నారు. మన పుష్ప గాడి ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఉన్నారనమాట. సో వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ టీం, నమస్తే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీ ఫైర్ ఎలా ఉంటుందో లేదా, నేను మాడి మసైపోయినా. బట్ ఫస్ట్ థింగ్ అయితే కంగ్రాచులేషన్స్, సక్సెస్ఫుల్ గా పుష్ప 1, పుష్ప 2లో కూడా మీరు అలా రూల్ చేస్తూనే ఉన్నారు. పుష్ప 3, 4 కూడా ఉంది అని అంటున్నారు. మరి ఈ రూల్ అక్కడ కంటిన్యూ అవుతుందా? లేదు మేడం, 1 వచ్చేసి రైజ్, 2 రూల్, 3 ఏముంటుంది ఇప్పుడే చెప్పారు కదా, అప్పుడు వస్తుంది. మనం దగ్గరికి వెళ్ళి చూసుకుందాం అండి. మీరేంటి, మీరు ఎందుకు నన్ను భయపడుతున్నారు? కాసేపు RGB వస్తున్నారు, కాసేపు ఎవరెవరు వచ్చి వెళ్తున్నారు, అసలు మామూలు కాదు. బట్ ఎనీవేస్, ఫస్ట్ థింగ్ అయితే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము. పుష్ప 1 నుంచి అంటే బేసికల్ గా ఆ గ్రూప్ ఉంటారో లేదో తెలీదు. చాలా మంది పుష్ప 2లో ఏమనుకుంటారంటే మనకు వస్తుందో లాదులే, ఏమో ఎవరికి తెలుసు అని అనుకుంటారు. బట్ మీకు పుష్ప 2 కన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది, అండ్ పుష్ప 1లో ఎలా వచ్చింది ఆఫర్ మీకు? యాక్చువల్గా పుష్ప 1 అనేది పుష్ప 1 అవుతున్నప్పుడు ఫస్ట్ ఒక మూవీ అనుకున్నారండి. పుష్ప 1 ఒక మూవీ అనుకునే చేశారు సార్. ఓకే, ఒక మూవీ అనుకుని చేసిన తర్వాత అంటే వస్తుంది బస్ బట్టి ఆ సీన్ ఇంకా అంటే ఎంత తీస్తున్నా సార్ ఇంకా ఆడియన్స్ చెప్పే ఇంకా స్టోరీ ఇంకా చాలా ఉందని చెప్పి అప్పుడు పుష్ప 2 అని మధ్యలో అనౌన్స్ చేశారు. మధ్యలో అనౌన్స్ చేసి మాకేంటంటే పుష్ప 1 పుష్ప 2 మాకు కంటిన్యూ ఉంటదని మాకు అప్పుడే తెలుసు. ఓహో, చేస్తున్నప్పుడే తెలుసు మాకు పుష్ప 1 పుష్ప 2. మీరు చెప్పండి, మీకు ఎలా వచ్చింది ఆఫర్? వీళ్ళు ఆల్రెడీ కమిట్ అయ్యారు మేడం. జరుగుతుంది షూట్, జరుగుతుంటే ఒకరోజు ఇలాగే నా ప్రొఫైల్ సెండ్ చేశారంట వేరే డైరెక్టర్ గారు అనిల్ గారికి. ఇలా ఒక క్యారెక్టర్ కావాలి, ఇంటి దగ్గర ఫ్రెండ్ అంటే రేషన్ షాప్ ఉంటుంది, ఫ్రెండ్ లాగా ఉంటాడంటే పంపిస్తే సెలెక్ట్ చేశారు డైరెక్టర్ గారు వాళ్ళందరూ. సో ఆ రేషన్ షాప్ దగ్గర క్యారెక్టర్ చేయడం జరిగింది. అలా నేను ఎంటర్ అయ్యాను. అండ్ ఇంకోటి ఏంటంటే 1 తర్వాత 2లో వీళ్ళతో పాటు కంటిన్యూగా వదిలేశారు మీ షాప్ ని. నువ్వు అక్కర్లే, పుష్పరాజు ఉన్నాడు అక్కడ, వెళ్ళిపోయారు. పుష్పరాజ్ ఇప్పుడు రూల్ చేస్తున్నాడు కదా మేడం. అప్పుడు రైజ్ చేసేప్పుడు అలాగ ఉండే మేము అందరం. ఇప్పుడు రూలింగ్ వచ్చేసరికి అందరం మారిపోయాం, రిచ్ అయిపోయాం. ఆయన రైజ్ అవుతున్నప్పుడు మీరు అందరు కష్టాల్లో ఉన్నారు, రూల్ చేస్తున్నప్పుడు ఏమొచ్చి మీరు అందరూ ఆయనతో పాటు రూలింగ్ లోకి వెళ్ళిపోయారు. అంతే, ఇప్పుడు పుష్ప రూలింగ్ పార్టీ అనమాట. సో ఏం మీ వరకు వచ్చేసరికి చాలా ఆటంకాలు వస్తున్నాయి సార్, నాకు తెలియకుండా అడుగుతా. షూటింగ్ లో కూడా ఇలా జరిగిందా ఏమైనా? షూటింగ్ అంత ప్రశాంతంగా జరిగింది, చాలా కూల్ గా చేసుకున్నాం. అసలు మీకు మీ కామెడీ టైమింగ్, మీ పంచింగ్ టైమింగ్ నాకేం అర్థం కావట్లేదు సార్. అంటే ఇప్పుడున్న ఎనర్జీ అలాంటిదండి, మేము చేసిన సినిమా అలాంటిది. మా బూస్టింగ్ మా సార్ ఇచ్చిన ఎనర్జీ కూడా మామూలు ఎనర్జీ కాదు. ఆయన ఇచ్చిన ఎనర్జీ వల్ల ఎరా రేపు మాపు బకెట్ తినేస్తాం కదా, అప్పుడు కూడా అదే ఎనర్జీతో ఉంటాం. అంటే రేపు మాపు అంటే రేపు మాపు కాదు, అయిన తర్వాత ఈయన వైల్డ్ ఫైర్ కన్నా ఘోరంగా ఉన్నారు. సేమ్ ఎనర్జీ ఉండాలండి. మన ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాం? 10 మందికి ఆనందాన్ని పంచడానికి వచ్చాం, అంతేగాని వాళ్ళ ఆనందం మనం దొబ్బడానికి కాదు కదా. సో వాళ్ళకి ఆనందం ఇవ్వడానికి వచ్చాం, మనం ఆనందంగా ఉంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఓకే, డన్. సో పుష్ప 1లో మీ క్యారెక్టర్స్ వరకు చూసుకుంటే అంటే డైలాగ్స్ కావచ్చు, అంటే లైక్ క్లోజెస్ అనేవి పడతాయి, బట్ స్టిల్ డైలాగ్స్ పడితే కొంతమంది గుర్తుపెట్టుకుంటారు. సో పుష్ప 1లో నాకు తెలిసి చాలా తక్కువే ఉండేవి మీ ఎవరివి, అంటే ఆల్మోస్ట్ లేవనుకొని చెప్పుకోవాలి. పుష్ప 2లో మీ వరకు ఇంపార్టెంట్ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? దుర్గేష్ గారికి ఈ డైలాగ్ అంటే ఓకే డన్, ఈ డైలాగ్ నాకు ఉంది అని. దుర్గాజీ దుర్గాజీకో చరిత్ర. ఆబ్వియస్లీ పుష్ప 2లో కొంచెం పెద్ద స్కేల్ అనమాట. పెద్ద స్కేల్ మీన్స్ 1తో పోలిస్తే 2 కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు సినిమా కోసం. ఆబ్వియస్లీ మేము 1లో ట్రావెల్ అయిన పుష్పన్నకి ఫ్రెండ్స్ ఇందులోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాం. ఇప్పుడు నరసింహ సినిమా చూసారు కదా రజనీకాంత్, దాంట్లో ఫ్రెండ్స్ ని అంటే ఏమీ లేనప్పుడు ఫ్రెండ్స్ ఎలా ఉండేవారు, ఉన్నప్పుడు కూడా ఆయనతో పాటే బంగారం నగలు వేసుకుని కూడా ఈయన కూడా ఉన్న వాళ్ళు అయిపోతారు కదా. సేమ్ టు సేమ్
మా పుష్పతో మేము అలా ఉంటాం. సో దే ఆర్ నాట్ ఫ్రెండ్స్, దే ఆర్ పార్ట్నర్స్. పార్ట్నర్స్ అవ్వం, ఫ్యామిలీ. అన్నీ మమ్మల్ని చూసేది ఎరా తమ్ముడు ఏం కావాలి, అవునా వెళ్ళి తెచ్చుకో, వదినమ్మ కదా వదినమ్మడు, ఆ టైప్ ఆఫ్ అనమాట. ఏమన్నా ఇష్టం వచ్చిందని చేయించుకోవాలా, వదినమ్మ ఉంది కదా. శ్రీవల్లి బి లైక్, అరే నేను ఆయన పెళ్లి చేసుకున్నాను, మీకు పని మనిషి ఆల్మోస్ట్ వదినమ్మ అలా ఉండదు. ఆయన పుష్పన్నే రే ఏంటన్నా మన ఫ్యామిలీస్ వదినమ్మ అంటది. ఇంకా వదినమ్మే అంటారా? పిల్లల్లా చూసుకుంటది మమ్మల్ని. 12 మంది పిల్లలు, 12 మందిలో నా దగ్గరకు అంటే మాది క్రికెట్ ప్లేయర్ ఉన్నా, మా క్రికెట్ టీమే ఉంది, ఎక్స్ట్రా ప్లేయర్ కూడా ఉన్నారు. ఓహో యాక్చువల్గా మీరు చెప్పినట్లుగా డైలాగ్స్ అంటే యాక్చువల్గా అంటే పుష్ప సినిమాలో ఛాన్స్ రావడమే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ మాకు. అక్కడ డైలాగ్ ఉందా లేదా పక్కన పెడితే సుకుమార్ సార్, అల్లు అర్జున్ సార్, రష్మిక గారు, పెద్ద పెద్ద క్యారెక్టర్ సునీల్ గారు, అనుసూయ గారు, పెద్ద పెద్ద అంటే రావు రమేష్ గారు, జగపతి బాబు గారు, ఇలా పెద్ద పెద్ద లెజెండ్స్ తో మేము యాక్ట్ చేయడం అది మాకు గొప్ప విషయం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నాం. ఫాజ్ ఫైసల్ గారు, ఈవెన్ ఆయన మర్చిపోయాను, సారీ ఆయన, ఇలా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళతో వాళ్ళందరూ ఒకరి నుంచి ఒకరు డైలాగ్స్ చెప్తుంటే అసలు ఆ 2 కలిసి సరిపోయేవి కాదు. ఆ ఎక్స్పీరియన్సే మాకు చాలు. ఆ ఫ్రేమింగ్, డైలాగ్స్ అంటే మెయిన్ థింగ్. కొన్నిసార్లు సార్వే కట్ అయిపోతుంటాయి, హీరో గారువే ఆయన డైలాగ్ కొన్ని పోతుంటాయి, మనదేముంది చెప్పండి. బట్ కొందరు పడ్డాయి ఫస్ట్ లో, బట్ అవి పోయాయి. బట్ పార్ట్ 2లో సార్ మాకు కొంచెం న్యాయం చేశారు. సో కాసేపు పుష్ప గురించి పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్ లో చెప్పండి. అంటే కొంతమందికి కొన్ని సినిమాలు బాగా కలిసి వస్తాయి, గుర్తింపు తెస్తాయి. మీ ముగ్గురివి ఎన్నేళ్ల స్ట్రగల్, అంటే ఎన్నో సినిమాలు చేసినా ఆ సినిమాలో డైలాగులు కట్ అయిపోవడం కానీ, గుర్తింపు రాకుండా ఉండడం కానీ, లేకపోతే అవమానాలు కానీ, ఇట్లాంటివి చాలా జరిగే ఉంటాయి మీ పర్సనల్ లైఫ్లో, ఈ మూవీ ఇండస్ట్రీ జర్నీలో. సో అలా మీరు స్ట్రగలింగ్ డేస్ గురించి ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? నాకైతే ఇప్పటి వరకు నాకైతే మరీ అంత వరస్ట్ స్ట్రగ్లింగ్ అయితే ఎప్పుడు లేదు. ఓకే, అంటే ఇబ్బందులు ఉన్నాయి, కానీ నేను ఫేస్ చేసుకోగలను. ఇప్పుడు ఏదైనా ఒక సినిమాకి వెళ్ళాను, ఆడిషన్కి వెళ్ళా. ఒక ఆడిషన్కి వెళ్ళేటప్పుడు నేను ఎలా వెళ్తానంటే, ఆడిషన్ జరుగుతుంది, బాగా తీసుకుంటున్నారంట, కొత్త వాళ్ళకి ఛాన్స్ వస్తుందంటే అవునని చెప్పి అప్పట్లో నాకు బండి కూడా మ్యాక్స్ బై వాక్ వెళ్ళేటప్పుడు ఎలా అంటే ఒక ఆడిషన్ అనుకున్నాను. వెళ్ళినప్పుడు ఓకే ఒక సీన్ బ్రెయిన్ లో అనుకుంటే వెళ్ళిపోతాను, నడుచుకుంటాను. ఆ ప్లేస్ వచ్చేస్తుంది, ఆడిషన్ ప్లేస్ వచ్చేస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదేది అనుకున్నానో అక్కడ పర్ఫామ్ చేస్తా. చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఒకసారి నా నేమ్ దగ్గర టిక్ పెట్టుకుని, ఓకే భయ్య డైరెక్టర్ గారు ఒకసారి చెప్తాను, మీరు ఈ క్యారెక్టర్ సూట్ అవుతారు అని చెప్పేసి అనగానే అదే హై మూమెంట్తో నడుచుకుంటూ వెళ్ళిపోతా. వేరే వాళ్ళు ఫోన్ చేసుకుంటా, మన దగ్గర వచ్చేసింది క్యారెక్టర్, ఇంకా ఓకే నెక్స్ట్ ఇప్పుడు కూడా చూసుకోవాలి. ఆ మూమెంట్ లో అంటే బాగుంది కదా ట్రావెలింగ్. మీకు ఏదైనా అనిపించింది అది ఆలోచించుకుంటూ పోయండి. కానీ ఇంకోటి మీకు హెల్త్ కూడా బాగుంటది బై వాక్ కదా. నిజంగానే పొద్దున్నే మా వాళ్ళతో తిట్లు తింటున్నాను, పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్ళాను. మీరు మంచి ఐడియా ఇచ్చారు నాకు. ఇది ఎప్పుడు విషయం? ఎప్పుడు విషయం అంటే 2014. ఓకే, సూపర్. అంతకు బిఫోర్ కూడా నేను చాలా సినిమాల్లో కూడా చేసినట్లో కూడా చిన్న సినిమా అయినా సరే నేను డైలాగే అడిగేవాడిని అనమాట. ఎందుకంటే నాకు వచ్చింది మ్యాక్స్ ఎంతమంది గుర్తింపు కోసం వచ్చాను నేను అక్కడికి. ఏది డైలాగ్ లేకుండా నుంచోమంటే నా వల్ల కాదండి. బేసిక్గా ఎప్పుడైనా సరే ఎవరైనా పిలిచి డైలాగ్ లేదంటే ఆల్మోస్ట్ రిజెక్ట్ చేస్తా. ఎందుకంటే ఉన్న స్ట్రగుల్ అలాంటిది. ఎందుకంటే డైలాగ్ లేకుండా నుంచోమంటే నా వల్ల అయితే కాదండి అసలు. మనం పోనీ ఇది కాదనుకున్నాం అనుకోండి, వేరే దాంట్లో ఏమైనా డైలాగ్ వచ్చిందంటే నేనంటూ ప్రూవ్ చేసుకోవడానికి కదా ఇక్కడ వచ్చింది, అంతేగాని అలా చేయలేను. బట్ అలా చేస్తున్న జర్నీలో చాలా చిన్న చిన్న సినిమాలు చేశాను. అప్పుడు రంగస్థలం ఆడిషన్ జరుగుతుంది. జరిగేటప్పుడు ఆఫీస్కి వెళ్ళాను. అప్పుడు కూడా వెళ్ళేటప్పుడు ఆలోచించా, మైత్రి మూవీ మేకర్స్, అమ్మో ఎంత పెద్ద దాంట్లో మనకు వస్తుందా రాదా అనుకుంటే వెళ్తే ఈస్ట్ గోదావరి స్లాంగ్ అన్నారు. మన అట్టేగా అర్థం దొరకు అనుకున్నాం. ఆడిషన్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాతో పాటు జర్నీ చేసి 2-3 ఫ్రెండ్స్ ఉంటారు. ఒక్కోసారి బండి లేకపోతే 2 కావాలి కదా. ఆ బండి వేసిన వరకు వస్తే పక్కన 2 తెలంగాణ అనమాట, అబ్బాయిలు 2 వెళ్ళాం. ప్రవీణ్ గారు అసిస్టెంట్ డైరెక్టర్, అప్పుడు ప్రవీణ్ గారు, గుమ్మాల ప్రవీణ్ గారు అయినా వచ్చి ఆడిషన్ అనగానే సార్ మేమంటే మీదెక్కడ మాది అమలాపురం దగ్గర అండి, అక్కడెక్కడన్నా. సరే పలానా రాజుల దగ్గర తూర్పాలు అంటే, అవునా ఓకే ఈస్ట్ గోదావరి స్లాంగే కావాలి, మీరు తెలంగాణ లేదమ్మా కొంచెం ఈస్ట్ గోదావరి స్లాంగ్ కదా అట్ల మీద తీసుకుంటున్నా చెప్పి నన్ను తీసుకున్నారు లోపలికి. ఆడిషన్ ఆయన చేసి చూపించాడు. ఆయన అంటే పెద్ద ఆయన ఎలా చేయాలి మోడలిస్ట్ కూడా మొత్తం ప్రవీణ్ గారు చేసి చూపిస్తే
నేను చేశాను. చేసిన తర్వాత కూడా నేను దగ్గరికి వెళ్ళి ఏం భలే చేశారని మీరు అని నేను అంటే ఆయన అంత అలా చేశారు కదా మన ఊరు స్లాంగ్ని చూసి నేను భలే చేశారని మీరంటే అలా చేయదు తమ్ముడు కొంచెం సార్కి ఏమైనా నచ్చాలి కదా అన్నారు. ఓకే అన్న అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఫోన్ టచ్లో ఉన్నా. తమ్ముడు నీ ఏజ్ క్యారెక్టర్ లేవురా అన్నారు. లోపల గట్టిగా గుచ్చుకుంది అనమాట. గుండు చూది కాదు పెద్ద చూది గుచ్చుకుంది. అదే అన్నాను గుండు చూది కానీ పెద్ద గుణమే కాబట్టి. సరే మన సైడ్ స్లాంగ్ ఉన్న సినిమాలో మనం సరేలే నెక్స్ట్ చిన్న సినిమాలు పడతాయి కదా అనుకున్నాం. కానీ ఎప్పటికప్పుడు వచ్చి అప్డేట్ ఏంటంటే రంగస్థలం సినిమా అయిపోయింది ఇంకా 2 months ఉంది 3 months ఉంది అని చెప్పేసి అప్డేట్లు వస్తూ ఉన్నాయి. వచ్చి బాబోయే సినిమా అయిపోతుంది మనం ఒట్టుకు వచ్చి ఎంటర్ అవ్వలేకపోయామని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేయడం ఆయనకి. ఏంటి ఇప్పుడు నీ బాధ ఏంటన్నాడు ఆయన. అంటే అలా టెన్షన్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే మనం చాలా మంది ఫోన్ చేసి దొబ్బుతూ ఉంటారు చెప్పకూడదంటే. అలా కాదని అంటే సరే అర్జెంట్గా నీ ఫోటో పెట్టాను ఆయన. ఫోటో పెట్టా గెడ్డ ఉండాలి అని చెప్పేసి అంటే ఫోటో పెట్టగానే సరే వచ్చా అన్నాడు ఆయన. సర్రా రేపొద్దున షూట్ ఉంది వచ్చి నువ్వు కొంచెం అందులో ఇంపార్టెన్స్ ఉంది లేదని కాదు నువ్వు ఎంటర్ అవ్వచ్చు సార్ దగ్గరికి అన్నాడు. సరే అని చెప్పేసి ఎంటర్ అయిన తర్వాత సుకుమార్ గారు చూసా ఫస్ట్ టైం ఆయన్ని. చూసిన తర్వాత అక్కడ విలన్ బ్యాచ్ లో నన్ను ఒకటి అనుకున్నారు అక్కడ జస్ట్ విలేజ్ లో సీన్ లో. ఈయన ఏం చేశారు సుకుమార్ గారు ఈ అబ్బాయిని పెడదామని చెప్పి తీసుకొచ్చి పెట్టగానే అరే నువ్వు వద్దురా అని చెప్పేసి అన్నారు ఆయన సార్. నేనేమనుకున్నా బాబు మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది అనిపిస్తుందిగా. మిస్ అయిపోయిన రా బాబు అనిపించింది. తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి అయిపోయింది. తర్వాత రోజు ఎప్పుడో ఆడిషన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ పిలిచారన్నమాట. అంటే ఆడిషన్ అంటే క్యారెల్ సీన్ ఉంది కదా ఐటమ్ సాంగ్ లో జిగల్ రాణి దానికోసం లాస్ట్ లో చిన్న ఆడిషన్ కింద పెట్టారనమాట. దానికి పెట్టినప్పుడు మళ్ళీ ఆడిషన్ అంటే ఏమండి సార్ సినిమాలో చిన్న డైలాగ్ చెప్పాలన్నా అది చాలా అదృష్టం అండి. అది ఊర్లో వాళ్ళు ఎవరన్నా సరే ఒరే ఏంట్రా ఎంత చిన్న డైలాగ్ చెప్పు అంతేనా వాళ్ళకి అదే తెలుసు. కష్టం వీళ్ళకి తెలుసు. బ్యాక్ సైడ్ ఉన్నది మామూలు కష్టం కాదండి. అప్పటి నుంచి సార్తో జర్నీ అండి నిజంగా లైఫ్ లో మర్చిపోలేని జర్నీ సుకుమార్ గారిదండి. పార్ట్ 1కి వచ్చా 2కి ఎంటర్ అయ్యా. 2లో కూడా ఇంపార్టెన్స్ బాగానే పడినాయి అందరికీ పడినాయి. అందులో సార్ కూడా బాగానే గుర్తించి బాగా ఇచ్చే ఛాన్స్. సూపర్. సో మీ స్ట్రగ్లింగ్ డేస్ గురించి చెప్పండి. నాకు స్ట్రగ్లింగ్ డేస్ అంటే అసలు మాక్సిమం లేవు అనుకోవాలి. ఎందుకంటే అంత లక్కీయే నాకు ఎక్కువగా. లక్కీ అనుకోకుండా వచ్చింది. నేను సేమ్ 10 years అవుతుంది మేడం. దృశ్యం మూవీ ఉంది కదా దృశ్యంలో ఫస్ట్ అంటే అనుకోకుండా నేను ఫ్రెండ్తో వెళ్ళా ఇలా మామూలుగా ఆడిషన్ అవుతుంది చూద్దాం సినిమా వాళ్ళు కదా ఎలా ఉంటాయి స్టూడియోస్ అనేసి వెళ్ళాను అనమాట. మా ఫ్రెండ్స్ ట్రై చేసేవాళ్ళు మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు వెళ్తే వాళ్ళు ఆడిషన్ అది ఇస్తున్నారు నేను కూడా చూస్తున్నా. ఒక అతను వచ్చాడు ఏ తమ్మి నువ్వు కూడా ఆడిషన్ అన్నాడు. అన్నాను సడన్గా వచ్చేసింది ఆ మూమెంట్లో. రండి అన్నాడు. ఏం చేయాలన్నా అంటే ఇట్లా టీ బాయ్ క్యారెక్టర్ ఉంటుంది హోటల్లో అంటే గుర్తు తెచ్చుకున్నాం. మామూలుగా హోటళ్ళలో టీ ఇస్తుంటారు కదా బాయ్. ఓకే అని సేమ్ అలాగే గుర్తు తెచ్చుకొని చేసేసా. అయిపోయింది. కట్ చేసి ఫోన్ వచ్చింది ఇట్లా 10 days కేరళకి వెళ్ళాలి వెంకటేష్ బాబు హీరో సురేష్ ప్రొడక్షన్ నుంచి కాల్. మా ఫ్రెండ్స్ని ఇంట్లో వాళ్ళని అందరిని అడిగి అప్పుడే జాబ్లోకి ఎక్కాను. జెన్పాక్లో చేస్తుండే MBA అయిపోయింది అది అప్పుడే అయిపోయి చేస్తున్నాను. చెప్పారనమాట ఇట్లా అంటే అరే మంచి అవకాశం ఎందుకంటే నువ్వు అందరికీ చిన్నవి వస్తే నీకు డైరెక్ట్ సురేష్ ప్రొడక్షన్ నుంచి వచ్చింది చిన్నదైనా బాగుంటుంది వెళ్ళంటే ఇమీడియట్లీ వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి ఫస్ట్ టైం వెంకటేష్ బాబుని దగ్గర నుంచి చూడడం ఎగ్జైట్ అంటే అన్ని రోజులు సినిమాల్లో చూస్తాం కదా మేడం దగ్గర నుంచి యాక్ట్ చేయడం అలా ఆయన కాంబినేషన్లో డైలాగ్స్ పడడం అది చూడగానే హ్యాపీ అనిపించింది. అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చా ఇక్కడికి వెళ్తే ఇక్కడ మా టీఎల్ కొంచెం మరవడం జరిగింది. నేను అనుకున్నానే ఎందుకు ఇంకా సినిమాలు బాగా అంటే ఫ్రెండ్స్ చెప్పారు నువ్వు ఇట్లా ఇప్పటి నుంచో నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలామంది నువ్వు ట్రై చేయరా కొద్దిగా అంటే నువ్వు వెరైటీగా ఉంటావు 1,00,000 మంది వేరే ఉంటారు నీలాంటి వాళ్ళు ఒక 1000 మందే ఉంటారు నీకు అవకాశాలు తొందరగా వస్తాయి ఇంకో టాలెంట్ కూడా నీకు ఫుల్గా ఉంది అని. ఆ తర్వాత ఇంకా కంటిన్యూస్గా చిన్న అంటే రామాయోత్సవ ఎన్టీఆర్లో ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్ వచ్చింది బాయ్ సినిమాలో కొరియర్ బాయ్ అలా కంటిన్యూస్గా వస్తున్నాయి. ఇంకా సినిమాని ప్రపంచం అనుకొని ఉన్నా సడన్గా బ్రేక్ పడింది. స్ట్రగుల్ అంటే నాకు అవకాశాలు రావట్లేదు అంటే తెలియదు అప్పటి వరకు అన్నీ ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ నంబర్ ఇవ్వడం నంబర్ల ద్వారా అరే ఈ సినిమా చేసాడు ఆ కుర్రోడు బాగుంటాడు డైరెక్ట్ పిలిచేవాళ్ళు. యాక్షన్ నాకు ఇట్లా ఆడిషన్స్ ఇవన్నీ ఏం తెలియదు వెళ్ళాలి ఆడిషన్స్ ఇవ్వాలి. ఆ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆడిషన్ తర్వాత ఇట్లా వెళ్తూ ఉండాలి అదేనంటే వేరే ఫ్రెండ్స్ ఉండే అప్పుడు ఇంకా అవకాశాలు రావట్లే. ఒక 6 months అయిపోయింది ఇంకా ఇంట్లో స్టార్ట్ అయిపోయింది భజన ఏంటి డబ్బులు లేవు ఏం చేస్తున్నావు MBA చేసి ఇది ఎందుకు చేస్తున్నావు అది అని అంటే సరే అని ఒక చిన్న ప్రైవేట్ జాబ్ చూసుకున్నాను దీనికి తగ్గట్టుగా
అంటే లైక్ మనీ రికవరీ మన శ్రీరామ్ చిట్స్లో చేసేవాడిని. కార్స్ వీళ్ళు లోన్స్ తీసుకుంటారు కదా, వాళ్ళ మనీ రికవరీ అంటే ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఆడిషన్స్ ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చేవాడిని. అప్పుడు మళ్ళీ బ్యాక్ టు భలే మంచి రోజు అని పడింది, సుధీర్ బాబు హీరో, 70mm ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య శ్రీరామ్ గారు డెబ్యూ మూవీ. ఆ మూవీలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు హీరో మన సాయి కుమార్ గారి పక్కన, వీళ్ళని కామెడీగా ఉంటుంది. సో ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు వరకు వెనక్కి తిరిగి చూసుకోవాలి, కంటిన్యూస్గా మూవీస్ వస్తూనే ఉన్నాయి. ఒక 50 మూవీస్ వరకు చేశాను, 50-60 మూవీస్ వరకు. నాకు చిన్న డౌట్ వచ్చింది మీ జర్నీ. అయ్యో అడగండి. మీతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ కి ఆఫర్ వచ్చిందా సార్? అరే మీ ఫ్రెండ్స్ అరే నిన్ను మాతో తీసుకొస్తే మాకు వస్తుంది అనుకున్నాను, నీకు వచ్చింది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బట్ హ్యాపీ ఫీల్ అవుతారు అంటే వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రీలో, అది ఒకటి చెప్తాను అంటే సారీ, ఇండస్ట్రీలో ఇప్పుడు మీ ముగ్గురం వెళ్ళాం అనుకో, ఇద్దరం ఒకే ఏజ్ ఉండే వాళ్ళు వెళ్ళాం అనుకో రాదని ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇద్దరం ఒకే ఏజ్, తనకు ఎవరైనా కొంచెం బెటర్ ఉంటుంది కదా. బట్ ఫ్రెండ్స్ అంతా కలిసే వెళ్తాం. ఇప్పుడు మా 12 మెంబర్స్ ఉన్నామా, మీ 12 మెంబర్స్ ఆడిషన్కి వెళ్తాం. ఒకరు ఎక్కడ నెక్స్ట్ ఆడిషన్ అయినా 12 మెంబర్స్ 10 మెంబర్స్ వెళ్తాం. ఎందుకంటే మనలో ఒకటి వచ్చినా చాలు, ఒకటి మన 10 తీసుకెళ్తాడని ఒక ఇది. ఇంకోటి ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇప్పుడు మనోడు చెప్పినట్టు 12 మెంబర్స్ కూడా ఆడిషన్కి వెళ్ళాం. అందులో మా అయితే 2 సెలెక్ట్ అయ్యారండి. ఆ 2 సెలెక్ట్ అయినా మిగతా 10 మంది కూడా ఆనందంగానే ఉంటాం. చాలా రేర్ ఉంటారు, అలాగా చాలా రేర్ ఉంటది. కాదు వాసు అదే ఉండాలి, అలాగే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ 2 సెలెక్ట్ అయ్యారు, వాళ్ళిద్దరు కొంచెం ఎదరికి వెళ్తా ఉంటారు. ఒకవేళ కుదిరితే మనం లాగుతారు, లాగకపోయినా మనకి నెక్స్ట్ వస్తుందండి. అది మంద కాదు, మనకి ఎందుకు వెళ్తాం? ఇప్పుడు వాళ్ళిద్దరిదే, అది మంద కాదు. మన కాన్ఫిడెన్స్ లో మనం వెళ్ళాం కాబట్టి చెప్తున్నా. ట్రూ అంటే బేసికల్ నేను నార్మల్ జోక్ అడిగాను, బట్ టు బి వెరీ ఫ్రాంక్ గా చెప్పాలి అని అంటే చాలా తక్కువ మంది, 100లో 10 మంది మాత్రమే మీరు చెప్పినట్టు ఆలోచనలో ఉంటారు. మిగతా 90 మంది చూసావా ఆడికి వచ్చింది మనకు వచ్చిందా తీసుకెళ్ళకుండా ఉండాల్సింది. అలా జరిగినప్పుడు నేను చాలా మందికి, అంటే వాళ్ళకి తెలియకుండా కూడా నేను చాలా మందికి హెల్ప్ చేశాను మేడం. అంటే నా పక్కన వచ్చిన ఫ్రెండ్కే కాకుండా తెలియని వాళ్ళు, అంటే పరిచయాలు అయ్యారనుకో, నేను అప్పుడు చాలా జెన్యున్గా అంటే చెప్పేవాడిని అనమాట. ఏ సినిమా చేసిన, పలానా సినిమా జరుగుతుంది, నేను ఇందులో చేస్తున్నాను, వీళ్ళు వెళ్ళిగారు, లేదంటే వాళ్ళ ఆఫీస్ అక్కడ ఉందని పిలిచారు వెళ్ళిగారు అని. అలా చాలా మందికి పడ్డాయి, చాలా మంది నన్ను తర్వాత థ్యాంక్స్ చెప్పారు. అలా చాలా జరుపుకుంటూ వచ్చాయి. ఆ ప్రయాణంలో వస్తున్నాను. మళ్ళీ దృశ్యం 2 చేశాం. దృశ్యం 2లో కూడా లీడ్ ఇస్తాను అనమాట. గత కొన్నేళ్ళుగా అనుమానాస్పద సిచ్యువేషన్ లో రాంబాబు కనిపించాడా అని చెప్పి డైలాగ్ తో పోలీసులు ఎంట్రీ అవుతారు. మనోడు కూడా అందులో చేశాడు దృశ్యం 2 పోలీస్ స్టేషన్ లో తవ్వుతాను. అది చేసిన తర్వాత మళ్ళీ కొన్ని సినిమాలు చేస్తున్నాం. సడన్ గా పుష్ప 1, 2 వచ్చింది. మళ్ళీ 2లో కంటిన్యూ అయ్యాను. అంటే ఇప్పుడు వరకు నేను సీక్వెల్ గా చేసిన దృశ్యం 1, దృశ్యం 2, పుష్ప 1, పుష్ప 2. అంటే ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి, అది మందైతే మనం వదిలి వెళ్దండి. దానికి ఎగ్జాంపుల్ చాలా ఫేస్ చేశా, చాలా అందులో మెయిన్ రంగస్థలం ఫేస్ చేశా. స్టార్టింగ్ ఆడిషన్కి వెళ్ళా, మనకు రాదన్నారు, పిలిచాడు ఆయన. మళ్ళీ ఆడికి వెళ్ళినా సుకుమార్ గారు వద్దన్నారు. ఓకే ఫీల్ అయ్యా. కట్ చేసి మళ్ళీ ఆడిషన్ పెట్టడం ఏంటి, అందులో మళ్ళీ సార్ నన్ను పిలవడం ఏంటి, మళ్ళీ ఆ డైలాగ్ ఉంటుంది కదా, అది పెదపోడండి పుచ్చినాడు పొలం నుంచి డైలాగ్ ఉంటుంది, అది నాకు రావడం ఏంటి. దానివల్ల చాలా మందికి చెప్పుకొని ఇంట్లో కూడా నాకు దానివల్ల వదిలేస్తారు కొంచెం ఫ్రీగా. అంతకుముందు కొంచెం గట్టిగా పట్టుకున్నారు, ఎందుకు వచ్చిన సినిమాలు రా మనకి, ఏం కొంచెం మనలాంటి వాళ్ళు కష్టం ఇది అన్నారు. కానీ లోపల ఉండిపోయిందండి అది. ఉంటుందండి, ఏదైనా సరే నువ్వు వేరే పని చేసుకోండి, వెళ్ళి బతకలేమండి. మహా అయితే జేబు నిండుతుంది, పడుకునేటప్పుడు ఏంటంటే గుండెల మీద చేసుకోలేవు, జేబు మీద చేసుకుని పడుకుంటాం. గుండెల మీద చేసుకోవాలంటే మాత్రం మనం అనుకున్నది చెయ్యాలి. డెఫినెట్లీ. అంటే ఎంత స్ట్రగుల్ అవుతున్నా ఒకసారి ఎక్కింది అని అంటే ఇది దిగదు అసలు. అందుకని సినిమా ఇంటికాడ టీవీ చూసాను అనుకోండి, ఊర్లో మామూలుగా ఇంతకుముందు రాకముందు అమ్మ మనతో తిరిగి వెళ్ళాడు, నేను ఎందుకు వెళ్ళకపోయాను అసలు. ఆ రోజంతా మనకు బుర్ర పనిచేయదు. బేసికల్ గా మనం ట్రై చేస్తాం, మన దగ్గర ఉంది, ఎందుకు లేదు, మన దగ్గర ట్రై చేయాలన్న కాన్సెప్ట్ ఉంది, కానీ 10 మందికి ఆనందాన్ని ఇవ్వాలని ఒక గోల్ ఉంది. కానీ ఆ గోల్ కాదనుకుని బతకలేము. చాలా మంది ఉన్నారని పాపం ఊర్లో కూడా చాలా మంది అనుకున్న గోల్ చేయలేక చాలా మంది, వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. ఊరు వరకు ఎందుకండి, ఇక్కడే చాలా మంది ఉన్నారు. జగన్ గారు మీరు చెప్పండి, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో? నేను ఒక 7-8 ఇయర్స్ అవుతుందండి. యాక్చువల్గా మాది ప్రాపర్ శ్రీకాకుళం. శ్రీకాకుళం అయ్యేసరికి ఏంటంటే మాకు ఈ ఇండస్ట్రీ అంటే పెద్ద ఐడియా లేదు. అంటే అసలు ఆర్టిస్ట్ ని హీరోని చూడడం కూడా గొప్ప విషయం. అంటే మా శ్రీకాకుళం ఎవరు రారు కదండి, చాలా లాంగ్ అది. అంటే సినిమా షూటింగ్లు అన్ని ఈ మధ్యన అవుతున్నాయి, ఇప్పుడు బాగా అవుతున్నాయి. కానీ మేము చదువుకునే టైంలో అవన్నీ ఏదైనా ఎక్కడైనా వైజాగ్ వరకు వచ్చేవాళ్ళు. వైజాగ్లో ఏదైనా ఆడియో ఫంక్షన్ అయితే అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళం. అంటే నా స్టడీ వైజాగ్ అయ్యేది కాబట్టి నేను చూసేవాడిని. లేదంటే మా శ్రీకాకుళంకి ఏదైనా
అకేషన్ అయితే కానీ లేదంటే రాజకీయాల పరంగా ఇలాంటప్పుడు ఎవరైనా సెలబ్రిటీస్ వస్తే చూడటమే కానీ లేదా చాలా తక్కువ అటు సైడ్. అలాంటిది మేము టీవీలో చూసి అమ్మో భలే ఉండేదే, భలే అంటే కాలేజీ టైంలో ఇలా అమ్మో భలే ఉంటుంది అసలు, వాళ్ళని మనం ఎప్పుడైనా కలుస్తామో చూస్తామో అనుకునే టైం నుంచి ఇప్పుడు వాళ్ళతో పాటు యాక్ట్ చేసే దానికి వచ్చాను. అది నాకు గొప్ప విషయమే. బట్ నేను మా పేరెంట్స్ థ్యాంక్స్ చెప్పుకోనండి, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను ఎంటెక్ చేశాను, స్టడీ పరంగా ఎంటెక్ చేశానండి. బీటెక్ చేశాను, తర్వాత ఎంటెక్ కూడా చేశాను. బట్ మా పేరెంట్స్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి నా ఓన్ నాకు ఏది నచ్చుదో అదే చేసుకునే ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఏమైందంటే నా స్టడీ నేను ఏ స్కూల్ చదవాలన్నా వాళ్ళు ఏం అభ్యంతరం చెప్పేవాళ్ళు. నా బీటెక్ నేను తీసుకున్న సబ్జెక్ట్ కూడా నాకు అంటే బిఫోర్ ఏంటంటే నేను ఒకటి చెప్తా, చదువుకున్నోడికి పైన ఒక అంటే ఎవరో చెప్పేవాళ్ళు ఉంటే మనకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు అనుకోండి, మనకి ఒక పాత్ వే తెలుస్తుంది. బట్ నా విషయంకి వస్తారు ఏంటంటే మా 2 కుటుంబంలో నాకు 2 తమ్ముళ్ళు, ఒక చెల్లి, మా దీంట్లో నేనే పెద్దోడిని అనమాట. సో నాకు చెప్పేది ఎవరు లేదు. అది కాదు అంటే చెప్తున్నా, అది ఏం చెప్తున్నా అంటే మనకు పాత చెప్పేవాళ్ళు. ఇప్పుడు నాకు ఏం చదవాలో తెలియదు. అలాంటిది ఇంటర్ చదివాను, ఇంటర్ తర్వాత ఎంసెట్ మంచి ర్యాంక్ వచ్చింది, బీటెక్ వెళ్ళాను. బీటెక్ వెళ్ళిన తర్వాత ఏ సబ్జెక్ట్ అసలు ఏమి ఉంటాయి, ఏం తీసుకుంటే ఎటు వెళ్ళాలి అనేది మాకు తెలియదు. నాకు కంప్యూటర్ సైడ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది, బట్ నాకు తెలియకపోవడం వల్ల నేను మెకానికల్ సైడ్ అంటే నాకు అది తీస్తే వెళ్తుందని అంత మెచ్యూరిటీ లెవెల్ లేకపోయి మెకానికల్ సబ్జెక్ట్ వచ్చింది. బట్ ఓకే, దాంట్లో కూడా మంచిగా చదివాను, గ్రోత్ అయ్యాను. తర్వాత హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్లో ఎంటెక్ చేశాను. జాబ్ అంటే బీటెక్ అంటే నాకు జాబ్ వచ్చింది. అది యుఎస్ఏ బేస్డ్ కంపెనీ, ఎస్పీ టెక్నాలజీస్ అని యుఎస్ బేస్డ్ కంపెనీలో జాబ్ వచ్చింది. 3 years అయితే నేను యుఎస్ఏ వెళ్ళిపోవాలి ఆ కంపెనీలో. 1 year అవుతూ ఎంటెక్ కూడా చేశాను. ఒక జాబ్ చేస్తే ఎంటెక్ కూడా చేశాను. చేస్తున్న టైంలో ఏమైందంటే రొటీన్ లైఫ్ అనిపిస్తుంది. మన అంటే డైలీ ఒకే ఆఫీస్, ఒకటే జాబ్, నాకు కొంచెం ఆ లైఫ్ బోర్ కొట్టింది. ఎప్పుడు చూసి అయితే అక్కడ నుంచి నేనంటే ఏదో మనం నిరూపించుకోవాలి. నాకేంటంటే చిన్నప్పటి నుంచి మా ఊరికి పేరు తెచ్చుకోవాలి, నాకు అది చిన్నప్పటి నుంచి మా ఊర్లో మంచి పేరు తెచ్చుకోవాలి, మన ఊరికి ఒక పేరు తేవాలి, మన ఊరి పేరు తెలియాలి. మా ఊరు పిన్నింటిపేట అండి, పిన్నింటిపేట అంటే ఇప్పుడైనా చెప్పాలి నేను మా ఊరు మామూలు కాదు. నేను ఇందాకే అడుగుదాం అనుకున్నాను, పెట్టేసి ఉంటారు ఫ్లెక్సీలు గట్టిగా, మావాడు పుష్ప ఫైర్ లో ఉన్నాడు, మామూలుగా ఉండదు. పిన్నింటిపేట. అయితే అక్కడ నుంచి ఇలా నాకు కవితలు రాయడం, నాకు స్టోరీస్ రాయడం బాగా అలవాటు, బాగా స్టోరీస్ రాసేవాడిని. మేబీ కాలేజ్ టైంలో స్టోరీస్ రాసేవాడిని. స్టోరీస్ రాస్తున్న టైంలో మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, అరే నువ్వు ట్రై చేయొచ్చు కదా మంచిగా, అంటే జగన్ కవిత రాసేటంటే ఏమో పడిపోవాల్సిందే. ప్రేమ కోసం పువ్వు, నా కోసం నువ్వు, తీసుకో నువ్వు, చేసుకో లవ్వు. నా గుండెలో నిద్రించి చెల్లి, నీకే వేచి ఉంటా నిరంతరం, మళ్ళీ ఇక వచ్చి వాళ్ళపై నా గుండెలపై మరి. అది ఫ్రెండ్స్ కే నేను రాసిచ్చింది, మా ఫ్రెండ్స్ కి ఇచ్చేవాడు. అంటే నాకు ఫ్రెండ్స్ కోసం లవ్వు వాలిపో అనేది ఫ్రెండ్స్ కంటే నమ్మడానికి అయితే అలా మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. నాకు ఫ్రెండ్ అశ్విని, నాకు నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి ఉండేది. నాకు వెల్ సపోర్టర్ నా కాలేజీలో నేను చేసే అభ్యాసాలకైనా చెప్పేది అనమాట. తను అలా ఆ ఫ్రెండ్ తో కొంచెం మోటివేషన్ అయ్యి సరే ట్రై చేస్తారని చెప్పి ఇటు సైడ్ వచ్చాయి, ఇండస్ట్రీ సైడ్ వచ్చేసరికి ఎలా వెళ్ళాలో తెలియదు. కృష్ణనగర్ ఉంటే ఆఫీస్కి వెళ్తే ఉంటాయని అది ఒక విషయం తెలుసు. ఫస్ట్ డే వెళ్తే అది జూనియర్ ఆర్టిస్ట్ గా ఫస్ట్ డే వెళ్ళా. ఏ సినిమా? సీరియల్కి వెళ్ళా. అది సీరియల్కి వెళ్ళాను. డైలాగ్ కూడా ఇచ్చారు. అది కూడా హీరోయిన్ ని రేప్ చేసే సీను. ఆ హీరో రేప్ చేస్తుంటే మీరు సపోర్ట్ చేయాలి. చాలా మంది చెప్పుకుంటారు ఈ మాట. ఇప్పుడు కూడా మా ఊరు వెళ్తుంటే ఎవరైనా సరే
దుర్గజన మన సైడ్ షూటింగ్ జరుగుతుందా? జరుగుతుంది. నేను చెప్తానంటే కాదన్నా నాకేం వద్దన్నా రేపు సినిమా చెప్పండి. చెప్పాలా తెలుసా? ఏముంది తెలుసు కదా చూపించా. చూపించేది కాదు భయ్యా, అమ్మాయి ఉంటదా కెమెరా పైన పెడతారు, అమ్మాయి ఉంటది కెమెరా ఉంటది, పైన అబ్బాయి ఉంటాడు. అంతే భయ్యా, నువ్వు ఎక్స్పెక్ట్ నిజమా? ఆ సినిమాలు చూపించాడు. సినిమా అది ఎందుకు చూపించారు? మన పిన్నింటిపేట వాసులందరూ జాగ్రత్తగా ఉండండి, రేపు సీన్లు అంట ఆ చుట్టుపక్కల వాసులు. నాకు ఒకటి ఇప్పటికీ స్ట్రైక్ అవుతుంది, మీరు కవిత్వాలు రాస్తారు, అయితే గీత వస్తే రైటర్ కింద రావాలి, మీరు వెళ్ళిందేమో జూనియర్ ఆర్టిస్ట్ కింద వెళ్ళారు. ఏంటది? అదే చెప్తున్నా. యాక్చువల్ గా నాకు అప్పుడు ఇండస్ట్రీ తెలియదు. అలా ఫస్ట్ వచ్చి నేను ఒక ఛానల్ గా రైటర్ కూడా చేశానండి, యూట్యూబ్ ఛానల్. అదే మన క్రైమ్ రిపోర్టర్ అంటే నేరాలు ఘోరాలు ఉంటాయి కదా, అలాంటి వాటికి నేను డైరెక్షన్ కమ్ రైటర్ గా నువ్వు చేసియారా? అంటే అది ఒక 2 years చేసి పెద్ద ఛానల్ అది. చెప్పండి మరి. ఏబిఎన్ అనే ఒక న్యూస్ ఛానల్ కి అందులో చేశాను. మోజో టీవీ ఉండేది కదా, మన టీవీ 9 మోజో. దాంట్లో కంటెంట్ రైటర్ కమ్ ఇద్దరం చేసేవాళ్ళం. ప్రదీప్ వర్మ అని నేను ఇద్దరం డైరెక్షన్ కమ్ రైటర్, క్రైమ్ రాసేవాడిని. అది చిన్న అంటే వాళ్ళు ఏంటంటే బయట జరిగేది ఒక 2 minutes లో జరిగేదాన్ని మనం రియలిస్టిక్ గా ఒక 20 minutes చూపించాలి కల్పిత పాత్రలతో. ఆ ఎపిసోడ్ పవన్ కుమార్ అని నేను ఇద్దరం రాసి చేసేవాళ్ళం. అది చేసేవాడిని. ఈవెంట్ ఆర్గనైజర్ చేసేవాడిని. మన జబర్దస్త్ వాళ్ళని తీసుకొని ఈవెంట్స్ చేస్తా, యాంకరింగ్ చేస్తా. అలా అంటే అన్నిట్లో ఒక్కొక్క వేయి పెట్టాను అంతే. మన పిన్నింటి మేడం మల్టిపుల్ ఇప్పుడు మల్టిపుల్ ఆర్టిస్ట్ పేరు నిలబెట్టాలనుకుంటున్నారు. ఓకే, ఒప్పుకుంటాను సార్. అది మీరు చెప్పారు చూసారా, క్రైమ్ స్టోరీస్ చూసినాం, దీనికి స్క్రిప్ట్లు రాసేది అని మేము అనుకున్నాం. అది దానికి లాంగ్వేజ్ కూడా వేరే ఉంటుంది, డిఫరెంట్ వర్డ్స్ వాడాలి. అది చాలా ఓకే డన్. అంటే సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఏమనుకోకండి. మీ జర్నీ చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. నాకు తెలియకుండా ఈ అంటే లైక్ టీవీ9 లో ఒక వాయిస్ వచ్చేది కదా, నేరాలు గొరాలు, అలా ఎప్పుడైనా ఇచ్చారా ఏదైనా వాయిస్? యాక్చువల్ నా వాయిస్ బేస్ ఉంటది అని చెప్పి చాలా మంది అడిగారు. అది యాక్చువల్ గా తనకు కూడా నాకే ఇచ్చిమన్నారు, వాళ్ళకి అమౌంట్ మిగులుతుంది కదా. నాకు ప్యాకేజ్ మాట్లాడుకున్నాను నేను, అది కూడా ఇమ్మంటే సారీ నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వనని చెప్పా. అదొక ఫిలిం జరిగిన సంఘటన. ఫిలిం నగర్ లో ఒక జగన్ జెన్నీని మన అంజలి గారు ఇంటర్వ్యూ చేస్తుండగా అయితే అలా చేస్తూ వస్తున్న టైంలో నాకు పుష్ప అనేది వచ్చిందండి. జబర్దస్త్కి వెళ్ళాను. జబర్దస్త్ పటా షో చేశాను, కామెడీ పటా షో చేసి దొరబాబు ఉన్నారు కదా, ఆయనతో జబర్దస్త్లోకి ఎంట్రీ అయ్యాను. అక్కడే పటా షో అనే షో చేశాను. అటు నుంచి సినిమాల వైపు ఇటు వచ్చి ఇప్పుడు ఆర్టిస్ట్ గా పుష్ప 1, 2. అంటే నాకే తలుచుకుంటే నేను ఎంత చేశాననే ఫీలింగ్. వీళ్ళిద్దరు జర్నీలు ఓకే డన్. ఓకే బాగానే ఉంది. జనరల్ గా అందరూ ఉంటాయి కానీ మీదేంటి సార్ ఎక్కడికెక్కడ కనెక్షన్? ఒకటి చెప్తానండి, యాక్చువల్ గా ఇండస్ట్రీకి వస్తే వాళ్ళకి తెలియదు కాబట్టి ఇండస్ట్రీ గురించి ఎలా అంటారంటే, ఆడంత చదువుకొని ఫ్యామిలీకి చాలా, మా అమ్మ నాన్నకి చాలా వచ్చాయి. అంటే అంత చేసి జాబ్ చేసి మానేస్తే వాడు ఇప్పటికే 10 లక్షలు 20 లక్షలు సంపాదించుకొని మంచి పెళ్లి చేసుకుని ఉండకుండా ఎందుకు వచ్చింది అనే మాటలు చాలా వచ్చాయి. బట్ మా అమ్మ నన్ను ఒకటే చెప్పారు, లైఫ్లో మనల్ని ఎదుటోడు ఏమంటున్నాడు పట్టించుకోకు, మమ్మల్ని ఏమంటున్నారు కూడా ఆలోచించకు, నీ లైఫ్ నీ ఇష్టం, నీకు అది నచ్చిందా చెయ్యు, నువ్వు ఎప్పుడైనా సక్సెస్ కొడతావు, సక్సెస్ కట్టకపోయినా పర్లేదు, నీకు నచ్చిన పైన నువ్వు చేసుకో అని ఇప్పటికీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. వాళ్ళకి మాత్రం నేను, ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికీ స్టిల్ నాకు మ్యారేజ్ కూడా కాలేదు, ప్రెజర్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఎవరికైనా అమ్మ నాన్న కొడుకు పెళ్లి చేయాలని ఒక థాట్ ఉంటుంది. అది కూడా నేను నాకు చెప్తే ఎక్కడ బాధపడతానని చెప్పి బయట వాళ్ళ దగ్గర బాధపడతారు కానీ నాతో చెప్పరు. నాకు ఇంకా కావాలని చెప్తారు, నీ ఇండస్ట్రీ ఎవరైనా ఉన్నామో తీసుకురా, అదే వాళ్ళు ఆ ఫ్రీడమ్ కూడా ఇచ్చారు. మంచులా అని కనబడతారంటే ఎందుకురా అంటే తర చెప్తాను, అదే మ్యాటర్. ఇది కాదు పాపం. సరే ఓకే, ఇప్పుడు ఎలాగో మీ జర్నీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి పుష్ప 2 గురించి మాట్లాడుకుందాం. చెప్పేస్తాం మొత్తం.
చెప్పేస్తారా? వైల్డ్ ఫైర్ చెప్పేస్తాం. ఓకే డన్. సో కొన్ని లీక్స్, కొన్ని విషయాలు బయట వినిపిస్తున్నాయి. బట్ అవన్నీ మాట్లాడుకునే కంటే ముందు ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ అబౌట్ అల్లు అర్జున్ గారు. సో బేసికల్ గా మాకు ఆన్ స్క్రీన్ కనిపించడం, ఆయన గురించి ఏదైనా వీడియో వస్తే చూడడం మేము చూస్తూ ఉంటాం. మాకు వాళ్ళతో జర్నీ అయ్యే వాళ్ళు చెప్తే తప్ప మాకు ఆయన గురించి తెలీదు. ఎంత మేము చూసినా ఇంటర్వ్యూస్ లో వాటిలో చూస్తాం. సో ఈ మధ్యకాలంలో ఎక్కువ ట్రోల్ అవుతున్నారు. అండ్ ఆయన ఏం చేసినా అదొక ట్రోల్ కంటెంట్, మీమ్ కంటెంట్ అయిపోతుంది. బట్ ఆఫ్ సెట్స్ ఎలా ఉంటారు మీ అందరితో? ఒక ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తారా, లేకపోతే ఎప్పుడైనా డ్యూరింగ్ ద షూటింగ్ పీరియడ్ అయినా సీరియస్ అయింది ఎప్పుడైనా ఉందా? అంటే లైక్ షూటింగ్ షెడ్యూల్లో ఏదైనా షార్ట్ గ్యాప్ లో ఏదైనా మిస్ అయితే ఏమైనా? సో అల్లు అర్జున్ గారు ఎలా ఉంటారు మీ అందరితో? నేను ఇప్పుడు వచ్చి స్టార్టింగ్ జర్నీ మామూలు చెప్తున్నా. అయింది గంగోత్రి నుంచి ఆయన సినిమాలు చూసాం. అందులో లేడీ గెటప్ వేసుకున్నాడు కదా ఆయన. నిజంగా అది గ్రేట్ అండి. అప్పట్లో మొదటిసారిగా హీరోగా వచ్చినోడు లేడీ గెటప్ వేసి చేసేది అయితే మనోడైనా. పుష్ప 2లో కూడా శారీ కట్టుకుని చేశాడు ఆయన. అక్కడ వరకు జర్నీ మాత్రం మామూలు జర్నీ కదండి. నెక్స్ట్ ఆయన్ని హాఫ్ స్క్రీన్ మీద కూడా, అంటే మామూలుగా బయట కూడా చూసినప్పుడు నార్మల్ గా ఉన్నాడు ఆయన. నార్మల్ గా ఉంటాడు ఆయన, పెద్ద పట్టించుకోరు. ఆల్మోస్ట్ మనం వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పినాడు, హే గుడ్ మార్నింగ్ అంటే అలా చెప్తూ ఉంటారు. మన అంతకు మించి ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం కాదు మనం కూడా. షార్ట్ లోకి వచ్చిన తర్వాత ఆయన హార్డ్ వర్క్ మామూలు హార్డ్ వర్క్ కాదండి. అబ్బాబ్బా నిజం ఉందా, ఇండస్ట్రీకి ఎవరైనా కొత్త ఆర్టిస్టులు వచ్చినా అల్లు అర్జున్ గారి సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళినా పర్లేదండి. కారణం ఏంటంటే ఆయన అబ్జర్వ్ చేయడానికి. అంటే వెళ్ళినా పర్లేదంటే వెళ్ళమని నేను చెప్పట్లా, తెలుసుకోవాలి. బయట ఆల్రెడీ సినిమాలు చూసి చాలా మంది సినిమాలో వెళ్ళాలంటే జర్నీ తెలియదు పాపం వెళ్ళాలో. అప్పుడు చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తారు. అంటే సినిమా అంటే ఎలా ఉంటుంది ఏంటనేది. నాకు ఆ అవకాశం లేదులేండి. ఏదో ఎవరో 2-3 షార్ట్ ఫిల్మ్ పిలిచి డెమోలు పిలిచారు కాబట్టి నాకు అయిపోయింది. కానీ ఎవరన్నా వెళ్తే అలా అల్లు అర్జున్ గారిని చూస్తే డైరెక్టర్ గారు వచ్చి ఒక సీన్ చెప్పిన, షార్ట్ చెప్పిన, ఆయన ఎలా ఓన్ చేసుకుని చేస్తున్నాడు. అతను ఓన్ చేసుకుని చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆయన మానిటర్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటారు కదండి. అబ్బా ఎలాంటి అయిపోయింది, బాగుండేది కదా, ఇంకొంచెం బాగా చేస్తుంది. అప్పుడు మళ్ళీ సార్తో చెప్పడం మన సుకుమార్ గారు, అవును అది బాగుంటుంది అని చెప్పడం. ఆయన ఈయన వెళ్ళి మళ్ళీ అలా చేయడం, మళ్ళీ అలా రాకపోయినా సరే ఇంకొక టేక్ చేద్దాం అని చెప్పేసి ఆయన నిజంగా బలి అడుగుతాడండి ఆయన. నాకు కూడా కావాల్సింది అదే. అంటే నాకు కూడా కావాల్సిందంటే మన ఆర్టిస్టులకి అందరికీ అదే కావాలి. బాగా 10 మంది ఇప్పుడు ఇక్కడ 100 టేకులు 50 టేకులు తీసుకున్నా, బేసిక్ గా బయట ఎవరైనా సరే ఎన్ని టేకులు తీసుకున్నా, చిరంజీవి గారు ఒక మాట అన్నారు, నువ్వు ఆన్ స్క్రీన్ లో 100 టేకులు తీసుకున్నా సరైన టేక్ ఒకటి వస్తుంది, ఆ టేకే ఆడియన్స్ చూస్తాడు, ఆ టేక్ లో నేను జడ్జ్ చేస్తాడని అని చెప్పేసి ఆయన చెప్పింది కూడా వండర్ఫుల్ వర్డ్ అన్నది. నిజంగా నాకు చిరంజీవి గారు చెప్పిన కొన్ని వర్డ్స్ మాత్రం చాలా బ్రెయిన్ లోకి వెళ్ళిపోతాయి మొత్తానికి. అది కాదు నిజమే. ఇప్పుడు ఎన్ని టేకులు తీసుకున్నా సరే పర్ఫెక్షన్ కావాలి. ఇప్పుడు ప్రొడ్యూసర్లు డబ్బులు పెడతారండి, వాళ్ళకి డబ్బులు ఎందుకు కావాలి? సినిమాలు చేశారు, పేరు కావాలి, డబ్బులు కావాలి, పెట్టిన దానికి రావాలి కదండి మళ్ళీ 10 మందికి ఇవ్వడానికి కూడా. సో అలాంటి చిన్న టేక్ లో కూడా బాగున్నప్పుడు సినిమాలు కూడా చాలా మంది బాగుంటాయి, హిట్ అవుతాయి, వెళ్తారు. ఆ టైప్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ ఆర్టిస్ట్ గా జర్నీ చేసేటప్పుడు కూడా ఆల్మోస్ట్ అది కూడా చిరంజీవి గారు చెప్పింది, చెవిటి కప్పది. మీరు వినే ఉంటారు, 100 కప్పులు పైకి ఒక స్తంభం లాంటిది పైకి ఎక్కి ఉండాలన్నమాట. ఏది ఎక్కినా సరే మొత్తం అన్ని జారిపోయి కింద పడుతున్నాయి. ఒక చెవిటి కప్పు ఉంటది, ఎంతమంది ఏం చెప్పినా సరే ఎక్కగరా పడిపోతామని సరే అది విందాం. దాని ఏం అదొకటే, కళ్ళు కనపడితే వెళ్ళిపోయి ఎక్కేయాలి. ఎన్నిసార్లు పడ్డా సరే పైకి ఎక్కేస్తుంది. కారణం ఏంటి, దానికి వినపడదు, ఏం చేయదు. సేమ్ ఆర్టిస్ట్ కూడా ఎన్ని కష్టాలు పడ్డా సరండి, ఆ ఒకటి మనకు కావాల్సింది అది జర్నీ. నిజంగా చుట్టుపక్కల ఇంటికి వెళ్ళాక కూడా అంటారు, ఎందుకు ఇంటికి నువ్వు ఒక్కడవే కొడుకువే మరి ఉండాలి కదా అంటారు. పాపం తల్లిదండ్రులు కూడా మనం చేసింది ఏదిలేండి, ఎదిగింది మనకి ఏదో గోల్ ఉండిపోయింది. ఇప్పుడు వాళ్ళని మనం బాగా చూసుకోవాలి, కానీ మనం అనుకున్న ఫీల్డ్ లో కొంచెం ఎదిగా అనుకోండి, కనీసం వాళ్ళని బాగా చూసుకుంటాం మనం. వాళ్ళకి కూడా కావాల్సింది ఏంటంటే కొంచెం ఫీల్ అవుతారు కొడుకు పక్కన లేడని, కానీ కొడుకు హ్యాపీగా ఉన్న వాళ్ళు కావాలండి. నిజమైన తల్లిదండ్రులకి కోరుకునేది అది. లైఫ్ లో నాకు నిజమైన తల్లిదండ్రులు కూడా సపోర్ట్ మామూలుగా వాళ్ళదండి నాకైతే. నిజంగా అమ్మో వాళ్ళని నేర్పిస్తూ ఉంటాను ఒక్కోసారి కావాలని, అయినా సరే కావాలని నేర్పించడం ఉంటాయి కదా చిన్న చిన్న సైకోయిజం. నాకు ఇప్పుడు కూడా అంటే తల్లిదండ్రులు కోరుకుంది కూడా పిల్లలు సైకోలా ఉండాలండి. మరి అంత ప్రేమించారు ఆయనకి ఎక్కదు, మరి అంత ప్రేమ తట్టుకునే వాళ్ళు అది అలాగే బెట్టి చేస్తూ ఉండాలి. ఓకే, మీరు చెప్పండి ఎలా ఉండేవారు అంటే అల్లు అర్జున్ గారు? ఇందాక చెప్పారు కదా ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తారని. ఫస్ట్ టైం నాకు మీట్ అయినప్పుడు సార్ని, అంటే నేను ఒక దగ్గర నించొని ఉన్నాను, సడన్గా నన్ను పిలిచాడు ఫస్ట్ డే, ఇలా రా అన్నాడు. వెళ్తే ఏమైంది అనుకొని దగ్గరికి వెళ్ళా. వెళ్ళగానే నిన్నే కుడియడం అయితే చూశాను, చాలా బాగా చేశావు అనేసి అన్నాడు. అల్లు అర్జున్ అనుకున్నాను. సార్ అంటే
సార్ ప్రతిదీ అంటే ఆయన సినిమాలోనే కాకుండా వేరే సిరీస్ కానీ వేరే మూవీస్ కూడా బాగా చూస్తాడు. అందులో ఎవరైనా నటించిన అంటే నేను ఎవరో తెలియదు, నేను అక్కడికి సెట్కి ఫస్ట్ డే వెళ్ళగానే చూసి గుర్తుపట్టి చెప్పారనమాట. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మూడ్లోకి వెళ్ళిపోతాడో ఇంకా ఇప్పుడు సపోజ్ పుష్పరాజ్లోనే ఉండిపోతాడు. ఇంకా ఆ రోజు అంటే ఇంకా ఎండింగ్ అయిపోయి వెళ్ళిపోయే వరకు పుష్పరాజ్గానే ఉంటాడు. మళ్ళీ సెట్లోకి వచ్చినప్పుడు ఓన్లీ మార్నింగ్ టైంలో డ్రెస్ అయినప్పుడు మాత్రమే ఎవరైనా గుడ్ మార్నింగ్ అవన్నీ చెప్తుంటాడు. ఎందుకంటే అప్పుడు క్యాజువల్గా అల్లు అర్జున్ గారుగా ఉంటారు. ఎప్పుడైతే కాస్ట్యూమ్స్ అవన్నీ వేసుకుంటాడో పుష్పరాజ్, ఇంకా పుష్పరాజ్ అనే మూడ్లోనే ఉంటాడు. ఒకవేళ డిస్కస్ చేయాల్సి వచ్చినా కూడా మాతోటి పుష్పరాజ్ సీన్స్ అంటే ఆ సీన్స్ కోసమే డిస్కస్ చేస్తాడు తప్ప ఆఫ్ ద స్క్రీన్ ఇంకేం మాట్లాడు. సో అది హీరో గారి నైజం అనమాట. చాలా హార్డ్ వర్క్ అండి. ఇంకా ఆయన అన్ని చెప్పేశాడు. ఒకటి అడిగితే మొత్తం ఆయన గురించి అన్ని వస్తున్నాయి బయటికి. మార్నింగ్ 6:30కి లొకేషన్ లో వచ్చేవాడు, మళ్ళీ నైట్ 11:30కి వెళ్ళేవాడు, మళ్ళీ మార్నింగ్ 6:30కి వచ్చాడు. అలా కంటిన్యూస్ గా అసలు మాకే ఇంకా ఏంటి సార్ అంటే ఎప్పుడైనా హీరో గారు కొంచెం లేట్ వస్తారేమో, సార్ ఫస్ట్ రెడీగా వచ్చేసి 6:30కి విత్ మేకప్ తోటి రెడీగా 7 o'clock రెడీ అయిపోయేవారు. ఆయన చూసి అబ్బా ఇది కదా మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ అనుకున్నా. అంటే అంత పెద్దవాళ్ళు ఎక్కడి నుంచి అంటే వాళ్ళు రావడం కూడా చాలా రిచ్గా వచ్చి ఇంత హార్డ్ వర్క్ చేయడం అసలు నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ అల్లు అర్జున్ గారికి. చాలా అంటే అట్లాంటి వాళ్ళని మేము అంటే మాలాంటి చిన్న ఆర్టిస్టులు కానీ ఇట్లా యాక్టర్స్ చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అవుతారు. అది మేము మోటివేషన్గా తీసుకొని మేము ముందుకు వెళ్తాం. ఓకే డన్. సో మీ వరకు క్వశ్చన్ ఏంటి అని అంటే మారిపోయింది. సో అంటే లైక్ నేను గమనించింది ఏంటి అని అంటే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో మీరు పెద్దరికం తీసుకున్నారని వచ్చింది కాబట్టి మీ ఫ్రెండ్స్ గ్రూప్ అందరూ ఆల్మోస్ట్ పుష్ప 1, 2లో నాకు తెలిసి అల్లు అర్జున్ గారు లేని ప్లేస్ లో కూడా మీరు ఉంటారని నేను గ్రహిస్తున్నాను. సో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు లైక్ మన ధనంజయ గారు, తారక్ పొన్నప్ప గారు, జగపతి బాబు గారు, అండ్ అలాగే ఇలా కొంతమంది ఆర్టిస్టులు కిలి క్రాంతి కుమార్ గారు, రావు రమేష్ గారు, ఇలా చాలా మంది ఉన్నారు, సునీల్ గారు, అనసూయ గారు. సో ఎవరితో కాంబినేషన్ సీన్ పడ్డప్పుడు మీకు డైలాగ్ టు డైలాగ్ ఉంది? డూ యూ హ్యావ్ ఎనీ డైలాగ్ ఫ్రమ్ అంటే లైక్ ఎవరితోనైనా ఉందా? వీళ్ళల్లో చెప్పిన వాళ్ళతో ఎవరితోనైనా ఒక యాక్షన్ సీక్వెన్స్ కానీ డైలాగ్ కానీ? అంటే డైలాగ్స్ ఉన్నాయి బట్ అది ఎడిట్ వర్క్ ఎంత వరకు ఉంటుంది. December 5th అని చెప్పరా? చెప్పమంటారండి చెప్పమన్నాను ఏంటి అని అడగలేదు కదా. యాక్చువల్ గా మా ఫ్రెండ్స్ తో ఉంటది. మీరు ఇంటర్వ్యూ అయ్యాక కనిపించండి చెప్తారా? మా ఫ్రెండ్స్ తో ఉంటది. అంటే మేము డీల్ చేసే గ్యాంగ్ మొత్తం. సో ఇప్పుడు నేను చెప్పే పేర్లలో ఎవరితో ఉంటది కన్వర్సేషన్? ఒకరి పేరు చెప్తే ఇంకో 10 మంది, వాళ్ళు 10 members, నేను ఒక్కడిని. ఇది టూ మచ్ క్వశ్చన్. ఇది ఒకరి పేరు చెప్తే మిగతా 9 మంది నన్ను వాయిస్తారు. మా ఫ్రెండ్స్ తో డైలాగ్ పక్కన పెడితే మా జర్నీ ఎలా ఉందో చెప్తా కావాలంటే. మా ఫ్రెండ్స్ జర్నీ కాదు సార్, ఆప్షన్ నాకు ఇస్తున్నారా మీరు? తెలియక అడుగుతా. క్వశ్చన్ నేను అడిగితే అది కాదు కావాలి అని అంటే నేను చెప్తాను. ఏం సార్ మీరు అసలు లేదు, డైలాగ్ అందరికీ ఉన్నాయండి. నా కాంబినేషన్ అందరికీ. బాగా రిస్ట్రిక్షన్స్ వచ్చి ఎక్కడ లీక్ చేయాలి భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. ఆయన వనకట్లేదు సార్, లోపల సార్ ఈయన ఉన్నారే. కాదు, ఇప్పుడు మనోడు చెప్పిన డైలాగులు ఉన్నాయి ఆల్మోస్ట్. మీరు చెప్పమన్నారు ఎవరి కాంబినేషన్ అంటే ఓకే. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కింద రాసేస్తే ఒరే మన జగన్ అన్న ఎంత డైలాగ్ చెప్పాడంటే మంచి ఏదో మంచి బస్సు అవన్నీ ఎందుకు ఏముందని నేనేం చెప్పాను రాస్తే స్క్రిప్ట్. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య యూట్యూబర్స్ వీళ్ళంతా ట్రోల్స్ ఫుల్ వస్తున్నాయి. ఇలాగే మళ్ళీ వాళ్ళు కూడా ఏదో కథలు రాసుకున్నారు అనుకో యూట్యూబ్ వాళ్ళు, ట్రోలర్స్. మళ్ళీ అదొక పెంట. అదండి ఎందుకు వాళ్ళు రాస్తున్నారని కథలండి. ఎవరికి తెలుసండి, నాకు తెలీదు. మామూలు రాయరు, మీరే రాసి ఉంటారు స్వామి చెప్పి. స్వాముల గురించి పెళ్ళి కానీ సరే డన్. అండ్ పుష్పలో కొన్ని విషయాలు లైక్ జాల్ రెడ్డి గురించి, లైక్ ధనంజయ గారి గురించి కూడా చాలా వరకు టాక్స్ ఏమి వినిపిస్తున్నాయంటే రీసెంట్గా మీ మూవీలో వర్క్ చేసినట్టు చెప్పడం ఏంటంటే ఆయన సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో టాప్ నాచ్ ఉంటుంది అండ్ అమ్మాయిలు అందరూ ఫ్యాన్ అయిపోతారు అని అంటారు.
ఫస్ట్ హాఫ్ లో ఎంత తిట్టుకున్నారు, సెకండ్ హాఫ్ లో అంత పెద్ద ఫ్యాన్ అయిపోతారు అమ్మాయిలు అని అన్నారు. సో ఆ సీక్వెన్స్ గురించి ఏమైనా రివీల్ చేస్తారు? ఆయన చేసేసాడు కదండి ఆల్రెడీ, చెప్పిన ఆయన చెప్పేసిన ఇంకా ఆయన మనం దూకేస్తున్నారు, ఆయన దూకేస్తున్నారు అక్కడ కాదు చెయ్యబెట్టి. చెప్పిన వాళ్ళని అడగండి అంటున్నారు. చెప్పేసాడు కదా. వాస్తవం ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పారని ఆల్రెడీ చెప్పేస్తుంటాడు. చెప్పేస్తుంటాడు మళ్ళీ. లేదు, మీకు ఎలా అనిపించింది జాలరెడ్డి గారితో వర్క్? వర్క్ అందరితో హ్యాపీగా ఉంటుందండి చెప్పి. పేరేంటి సార్, పూర్తి పేరేంటి సార్? మేసం సో మొత్తానికి ఏం చెప్పకూడదని డిసైడ్ అయ్యారు. అచ్చా అడగండి, మీరు అడగట్లేదు. ఆవిడ అడగట్లే. అదే మరి మీరు అడగండి, నేను చెప్తాను. December 5th. సరే, కేశవ గారి కళ్ళు పోయినాయా? ఏదండి? ఎందుకు కేశవ గారి కళ్ళు మొన్న మీరు ట్రైలర్ చూసారా? చూశాను. మరి ఏమన్నారు? అందుకే మీరు ఆ డైలాగ్ చెప్తారు కదా, గ్రూప్ లో ఒక డైలాగ్ చెప్తారు కదా, ఫ్లవర్ అనుకుంటేవా కాదు వైల్డ్ ఫైర్ అనే డైలాగ్. ఆ డైలాగ్ చూసినట్టు ఆయన కళ్ళు ఇంత కొట్టు ఉన్నాయి కదా. కదండి మీకు రిఫ్లెక్ట్ కొట్టండి. ఇప్పుడు అంత పెద్ద లైట్స్ ముందు పడుతుంటే కళ్ళు ఎలా మిమ్మల్ని చూడలేకపోతాను నేను. డైలాగ్ ఉందండి. ఆవిడ ఎందుకు చూడలేకపోతుంది అక్కడ ఆవిడ అందరికి అది ఏమో అదే డైలాగ్ ఉందండి, చెయ్యండి కానీ అది చేయకండి. కానీ మా వాళ్ళు చేసేది అదే. ఈవిడ వరకు మాత్రమే. అదే ఇక్కడ సరే, ఆ మూవీలో ఎలాంటి లీక్స్ నాకొద్దు కానీ, బట్ డ్యూరింగ్ ద షూటింగ్ పీరియడ్ లో ఏదైనా ఒక సీన్ చేస్తున్నప్పుడు అంటే లైక్ బన్నీ గారు చాలా సీరియస్ గా చేస్తూ మీ 12 మందిలో ఎవరైనా సరే కొంచెం నవ్వడము, కొంచెం అటు ఇటు చూడడం వల్ల ఆయన డైలాగ్స్ రిపీటెడ్ గా చెప్పడం కానీ చేయడం, సుకుమార్ గారు వచ్చేసి అంటే లైక్ ఆయన మిమ్మల్ని ఏమైనా మందలించడం, అది జోక్ గా కావచ్చు, సీరియస్ గా కావచ్చు, అలాంటి సీక్వెన్సెస్ ఏమైనా జరిగినాయా? ఇప్పుడు జరిగిందా? ఇప్పుడు జూమ్ వేసుకోండి అయ్యా. నాకేనండి దుర్గా చిన్న పేరు. మన సుకుమార్ గారు బన్నీ గారు సెట్ లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ బయట వాతావరణం లోపలికి ఎంటర్ అవుతుంది. బేసిక్ గా బయట ఇప్పుడు సోది వేస్తూ ఉంటాం కదా, ఏదోటి పనికి మాలినంత పనికిరాందంత సారీ అదంతా లోపలేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ పుష్పాన క్యారెక్టర్ ఆయన ఎంటర్ అయిపోయాడు. పుష్పాన సినిమాలకు మనం ఎంటర్ అయిపోయాం అక్కడికి వచ్చిన తర్వాత. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు ఏం చెప్తున్నారు అనేది హీరో గారు అబ్జర్వ్ చేస్తారండి. అని చెప్పింది మొత్తం వింటారు. వింటున్నప్పుడు మేము 12 మంది ఆయన ఎదురుకుండా ఉంటాం. ఉన్న తర్వాత మేలో మాలో రైట్ అలా కాదు, రేపు పొద్దున్న సాయంత్రం ఇది అది అని మాట్లాడుతున్నా ఎలా చూస్తాడు ఆయన? ఎవరు? మన బన్నీ గారు. ఎందుకంటే ఇక్కడ మా వాయిస్ లో ఆయన చెవులోకి రాకూడదు కదా. ఇక్కడ కాన్సెప్ట్ చెప్తున్నారు మనకి, మెయిన్ సినిమా చెప్పేటప్పుడు మేము అక్కడ సోది వేస్తున్నప్పుడు డెఫినెట్ గా ఇలా వింటున్నప్పుడు సరదాగా ఇలా చూసినప్పుడు అక్కడ వాయిస్ వస్తుంది అనుకో, ఏం డిస్టర్బ్ అవుతుంది. అవును, అయినప్పుడు ఎలా చూసినట్టే మాకు అర్థమైంది. ఆయన విజనరీ లెవెల్స్ ఎక్కువ. పుష్ప 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 వెంటనే ఎలా అయిపోయినంటే మాకు అర్థమైంది. బాబు అక్కడ సార్ సుకుమార్ గారు అక్కడ చెప్తున్నారు సీను, మనం మాట్లాడకూడదు కదా అని చెప్పి మేము సైలెంట్ ఉన్నాం. డెఫినెట్ గా అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు అక్కడ చెప్పే ప్రతి సీన్ కి ఎంత వాల్యూ ఇస్తారంటేనండి. ఎందుకంటే సినిమా అది, ఆయన చెప్పిన ప్రతిదీ బయటకి ఎక్స్ప్రెస్ చేయాలి. దాన్ని బట్టి అక్కడ ఎవరు మాట్లాడొద్దు. ఆ వాతావరణంలో పుష్ప అన్న తప్ప వేరే వాతావరణం ఉండొద్దు. అది మేము గట్టిగానే ఫేస్ చేస్తాం. అంటే చేయడం అంటే ఆయన చూడగానే మాకు అర్థమయ్యేది, ఓకే అక్కడ ఆయన మన వల్ల ఆయన డిస్టర్బ్ అవుతున్నారు, మనం సైలెంట్ గా ఉండాలని. ఓకే, ప్రపంచాన్నే ఏలే పుష్పనే రూల్ చేసే మీ వదినమ్మ అంతే. ఓకే, సో ట్రైలర్ లో ఒక సీన్ ఉంటుంది, ఒక డైలాగ్ కూడా ఉంటుంది. పెళ్ళం మాట వింటే ఉంటదో ఈ ప్రపంచానికి చూపిస్తా, పెళ్ళం మాట వింటే ఎట్లా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తా. అట్ ద సేమ్ టైం రష్మిక గారు ఆయన్ని కొడుతున్న సీన్ ఒకటి ఉంటుంది. సో ఏంటి దట్ వాస్ అ సీన్? ఎనీ సెలబ్రేషన్స్ అట్ ద హోమ్ అండ్ హస్బెండ్ వైఫ్ మోడ్ సార్సం అది అలా అనకూడదు. అదే మీరు చెప్పనివ్వరు యాక్చువల్ గా కాదండి. ఇప్పుడు అది ప్రతి ఇంట్లో జరిగేదే కదా. మా ఇంట్లో కూడా అంత అమౌంట్లు పెట్టి సినిమా తీసి అంత ఒక్క నిమిషం అండి ఆ చిన్న చెప్పినా సరే మీరు ఆనందపడిపోతారుగా. ఆ థియేటర్లు చూసి ఎంత ఫీల్ ఉంటది, అదిరిపోద్ది సార్. ట్రైలర్ లో పెట్టిందే కదా బాస్ నేను అడిగింది. ఇదండి ట్రైలర్ లో పెట్టిందే కదా. ఇప్పుడు మీకు ఆల్రెడీ దాని మీద క్యూరియాసిటీ అని పెరిగింది, అసలు ఏం జరుగుతుందని. థియేటర్లో చూసి అదిరిపోద్దిగా, మా నోట్లో చెప్పడం ఎందుకు? మీరు అంటే యాక్టింగ్ ఒకటేనా, డైరెక్షన్ కూడా ఇంట్రెస్ట్ ఉందా? యాక్చువల్ నాకు బ్రెయిన్ అట్లేదు. మా నువ్వేం చేస్తావు అంటే మీరు డైరెక్షన్ చేస్తే ఇన్ని మాత్రం ఆర్టిస్ట్ ఆల్రెడీ రాసుకున్నాం మా బావ గురించి ఒక క్యారెక్టర్. ఏంటి ఏంటి ఏంటది? రేప్ కేసా మర్డర్ కేసా?
రేప్ కేసా మర్డర్ కేసా? మా బావని చూస్తే ఆయన చూస్తే రేపు మాట చేయించేవాళ్ళు. వైట్ షర్ట్ వేసుకొచ్చి తెలియట్లేదు. అవును, శాంతికి రూపం తెలుసు కదండి, ఓకే శాంతికి రూపం వైట్. ఓకే అయితే పాపం క్వశ్చన్ మర్చిపోయారు. క్వశ్చన్ మర్చిపోతా. మాకు గుర్తుందిలేండి. ఏంటది? బట్ అది అదే హస్బెండ్ వైఫ్ గురించి అప్పుడు ఆ డైలాగ్లోనే ఉందండి. అమ్మ ఒక భార్య మాట వింటే ఏదైనా మంచి జరుగుతుందని మా సుకుమార్ సార్ ప్రపంచం చెప్పారేమో మేబీ ఆ ట్రైలర్ త్రూ. అండ్ వన్ మోర్, ట్రైలర్ లో చాలా పాపులర్ అయిన ఒక కట్, బేసికల్ గా పుష్ప తగ్గేదేలే అన్నది వాజ్ వెరీ పాపులర్. సో చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలెడి బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ మొత్తం తిరిగింది. అండ్ ఇప్పుడు ఆయన నేషనల్ అవార్డు విన్ అయిన తర్వాత కూడా రష్మిక గారి కాళ్ళతో చేస్తారు తగ్గేదేలే. దట్స్ అన్ సూపర్ మూమెంట్ అని అయితే చెప్పుకోవాలి. సో ఆ సీన్ జరుగుతున్నప్పుడు అంటే లైక్ నాకు తెలిసి మీరు అక్కడ ఉన్నారో లేదో కూడా తెలీదు, బట్ బన్నీ గారు ఆ సీన్ చేస్తున్నప్పుడు మీరు ట్రైలర్ లో ఫర్ ద ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా అనిపించింది? ఎనీ వన్ కెన్ ఎక్స్ప్రెస్, ఎవరైనా ఒకరు అది ఏంటంటే ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు గెలుచుకున్న అతను దేర్ ఇన్ నో నీడ్ అంటే చేయవలసిన అవసరం లేదు, అంటే ఒక లేడీ కాల్ దగ్గర తలపెట్టి చేయవలసినంత అవసరం లేదు. బట్ తను ఏంటంటే అక్కడ సార్కి రెస్పెక్ట్ ఇచ్చారు. అట్ ద టైం స్టోరీకి వాల్యూ ఉందంటే ఎంతవరకునే చేస్తారు సార్. మనకు స్టోరీకి నీడెడ్ అంటే అది ఎంతైనా సారు డెఫినెట్లీ చేస్తారు. సో ఆ సీన్ కి ఇన్వాల్వ్ అంత ఉంది కాబట్టి మేబీ చేసి ఉండొచ్చు. అదే హీరో గారు ఏంటంటే గొప్పతనం అది. మన అంటే తెలుగులో ఇప్పుడు తమిళంలో అనుకోండి ఏదైనా చేస్తారు, కుమ్ముతారు, చంపేస్తారు, ఆఖరికి చంపినా అక్కడ యాక్సెప్టెడ్. మన తెలుగు ఆడియన్స్ కి వస్తాడికి హీరో చనిపోయాడంటేనే తట్టుకోలేరు. హీరోకి ఒక పొడి చేయడంటే అమ్మ చంపాడురా నేసేయాలరా అంటారు. అలాంటిది సార్ డౌన్ టు ఎర్త్ తెలియదు. ఆ సీన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఆలోచించండి. సో మీరైతే చెప్తున్నారు. అదే చెప్తున్నాను ఏంటంటే హీరో గారు బయట ఉన్నంతసేపే అల్లు అర్జున్ అని చెప్పాను కదా, వచ్చాక పుష్పరాజ్ హీరోయిన్ అంటే మీరు అన్నారు కదా గడ్డం నెల సవరిస్తుంది కాల్తో అని, ఆ కాల్తో సవరించిన ఏది చేసినా పుష్పరాజ్ కోసమే చేశాడు. అన్ని పుష్పరాజ్గా మారిపోయి A to Z చేశాడు. ఇంకోటి మీరు అందులో ఏమో తగ్గేదేలే అన్నారు కదా 1లో, ఈసారి 2 కాబట్టి అస్సలు తగ్గేదేలే. సరే ఓకే, ఇదంతా పక్కన పెట్టేద్దాం. మనం వదినమ్మ గురించి వద్దు, అన్న గురించి కూడా వద్దు, వెళ్ళిపోవాలా? సర్లేండి, ఫస్ట్ పార్ట్ లోనే మంచి అంటావా అని చెప్పి ఆ పాప ఆయన ఒక్కడే వెళ్ళి ఆయన డాన్స్ వేసుకొని ఆయన ఇదే పేరు. మరి ఇప్పుడు మీరు ఫోటోలు దిగారా? మీకు ఏమైనా దెబ్బలు పడ్డాయా? దాంట్లో కూడా ఉన్నామండి, మేము కూడా ఊగొట్టాం. ఊగొట్టారా? చూడలేదండి నేను. మీరు అల్లు అర్జున్ గారిని చూస్తారు, మమ్మల్ని దెబ్బలు పడ్డాయా? ఎక్కడ? గణేశాచార్య గారు బాగా దెబ్బలు పడేలా చేశారు. అవునా? మంచి సాంగ్ అండి. ఓకే, చూస్తున్నారు ఇప్పుడు రీల్స్ బాగా ట్రెండింగ్. 1 day లో 25 million వ్యూస్. 25 కాదు 50 దాటిపోయింది, రికార్డ్ బ్రేక్. టోటల్ ఇప్పుడు 50 million. 25 days million వ్యూస్ ఉంది మనది ఫస్ట్ సాంగ్ మొత్తం. నేను ఏం అడిగినా చెప్పట్లేదు కదా, ఇది స్కిప్ చేయడానికి అస్సలు కుదరదు. చెప్తారు కదా, ఓకే డన్. సో అంటావా లేకపోతే దెబ్బలు పడతాయి? ఈ రెండిట్లో ఎవరు బాగా చేశారు? అస్సలు వేరేది లేదు, ఒక్క పేరే చెప్పాలి. మీరు 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 ఇటు అటు కదపడానికి లేదు, ఒక్కటే పేరు చెప్పాలి. యాక్చువల్ గా ఊహు అంటావు అనేది ఏంటంటే మనం సమంత గారిని నేను ఒక వర్డ్ లో దాని గురించి చెప్తాను, 1 word లో చెప్తా. సమంత గారిని మనం ఒకప్పుడు యాక్టింగ్ క్యూన్ అంటారు, తెలుగులో యాక్టింగ్ క్యూన్ అంటే సమంత ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ భలే ఇస్తే క్యూట్ వస్తుంది. మనకు అలాంటి అమ్మాయి దొరికితే బాగుంటారా, ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్ ఎంజాయ్ చేద్దాం అని అట్లా ఉంటుంది. యాజ్ ఎ టైం ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ లో శ్రీలీల గారు ఏంటంటే మనం చూడగానే ఆమె డాన్సర్ గా బాగా పాపులర్ అయ్యారు. అంటే ఆర్టిస్ట్ గా చేస్తూనే డాన్స్ గా ఫస్ట్ పెళ్లి సందడిలోనే ఒక రేంజ్ తీసుకొచ్చారు. అంటే డాన్స్ వల్లే సినిమా ఆడినంత కొత్త వాళ్ళు రాఘవేంద్ర వాళ్ళ డైరెక్షన్ లో చేస్తున్న సార్తో పాటు, అంటే డైరెక్టర్ అంటే సినిమా బాగుంటుంది మనకు అలాగే తెలుసు. అలాంటిది ఈ అమ్మాయి కొత్త అమ్మాయి అయినా సరే డాన్స్ తో నిరూపించుకుంది. అలాంటి అమ్మాయి ఇప్పుడు పుష్ప 2లో చేసింది అంటే
యాజ్ కంపేర్ టు సమంత గారు శ్రీలీలలో బాగానే చేశారు డాన్స్ పరంగా. శ్రీలీల బెస్ట్ అంట. కాదు అరే ఒక మాట ఆవిడ మర్చిపోయావా రెండిట్లో ఎవరు బాగా చేశారండి? కాదండి నాకు డౌట్ వచ్చింది తెలుసా. కాదు నేను చెప్తాను వినండి. మీరు ఆన్సర్ చెప్పేటప్పటికి నా క్వశ్చన్ ఏంటో నేనే మర్చిపోతాను. నేను చెప్తా కావాలి కాదు ఆవిడ ఏం అడిగారు మర్చిపోయాను. ఇద్దరు ఎవరు బాగా చేశారండి? ఇద్దరు ఒకే దాంట్లో పెట్టండి మేము చెప్తాం. వేరే వేరే సాంగ్ల గురించి అడుగుతారు ఎందుకు? అదేమో సాంగ్లు చేస్తే మేము చెప్పేస్తాం రే ఆవిడ బాగా చేసింది కదా అది మీకు చెప్పేస్తాం. మీరు ఇంట్రో మాత్రం బాగా చేస్తున్నారండి. వాళ్ళిద్దరి గురించి ఏమో కానీ బాగా చేస్తున్నారు. ఇంకోటి ఈ దెబ్బలు అనేది ఎప్పుడు పడతాయండి గట్టిగా సాంగ్ కూడా? మీకు సంక్రాంతి టైంలో మీరు ఎవరు అన్నారు? మాదా ఒరిస్సా. ఒరిస్సా అటు సైడ్ రికార్డింగ్ ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉంది కదండి. అక్కడ బాగా ఎదురు చూసేది ఏంటంటే సుకుమార్ గారి సినిమాలో ప్రతి ఒక్క సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉంటుంది. దానికోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోడి పందాలు గుండాట్లు అట్ ఎ టైం మన రికార్డింగ్ డాన్స్లు కూడా. అటు సైడ్ రాజోలు కేశనపల్లి తూర్పుపాలెం పాడుపాలెం అని చెప్పేసి ఏరియాస్ ఉన్నాయండి. ఆల్రెడీ ఆ సినిమాలో కూడా డైలాగ్ చెప్పారు గట్టిగానే చాందిని రికార్డింగ్ డాన్స్ అని చెప్పి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ దెబ్బలు పడితే సాంగ్ గట్టిగా ఆడుతుందండి. అంటే వేసారా స్టెప్పులు మీరు అందరూ? ఎనర్జీ వేరండి మాది. చెప్పారు సుకుమార్ గారు గణేష్ ఆచార్య గారు ఆశ్చర్యపోయారు ఎంత పెద్ద డాన్సర్లు ఉన్నాయి. ఇలా ఆర్టిస్ట్ డాన్సర్లు కూడా రేంజ్ లేదు. డాన్సర్లు కొంచెం ఉండాలని వాళ్ళే కొంచెం స్టెప్పులు కొంచెం తగ్గించారు. ఓకే సో ఎస్ ముచ్చట్లు బాగానే మాట్లాడుతున్నారు. పుష్ప 2 ఓకే, పుష్ప 3, 4 కూడా ఉందని అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేస్తారు. 3 ఉందని అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో మీ క్యారీ ఫార్వర్డ్ అంటే మీ 12 మందిలో ఎవరైనా ఒక వికెట్ అవుట్ అవుతుందా? చెప్పారా? అది చెప్పేసి తప్పదు. వీళ్ళు సార్ నేను December 5th అండి ఎన్ని వికెట్లు దిగిపోయినా కూడా అందులో చూసేచ్చాను మీరు. కాదండి ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అవుతుంటది, ఏ వికెట్ పడుతుందని ఎలా తెలుస్తుంది? మ్యాచ్ మొత్తం అయ్యాక పడుతుంది ఏదైనా ఒక వికెట్ అవుతుందా? అదేనండి అవుతుంది కానీ ఎవరిది పడుతుంది అని తెలియదు కదా. అవుతుంది అవుతుంది మేడం అవుతుంది కానీ ఎవరిది అనేది వికెట్ అవుతుంది కానీ సినిమా ఎందుకు తెలుస్తుంది, మ్యాచ్ ఎందుకు తెలుస్తుంది, ఎవరెవరు అవుట్ అయ్యారు ఎవరెవరు ఉన్నారు. లేదంటే సినిమా ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ లో ఉంటుంది ఓపెనర్స్ వచ్చి లాస్ట్ వరకు కూడా ఉంటారు. సో మీరు వికెట్ పడుతుందా పడదా అనేది మీరు గెట్ చేసుకోవడం. సరే ఓకే ఈ వికెట్లు అన్ని కూడా క్యారీ ఫార్వర్డ్ టు మన December 5th 3 పార్ట్ 3 కి. December 3 కాదండి, వెళ్తామండి మేము మిడ్ నైట్ షోస్ కి వెళ్తామండి. December 4th కే వెళ్ళండి. ఎందుకు ఇక్కడ కూడా వేస్తారు చాలా షోస్. ఆఫ్ కోర్స్ ప్రివ్యూస్ కి వెళ్తాం మేమందరం. పుష్ప ఫ్యాన్స్ అక్కడ. అంతే తగ్గేదేలే. సరే తగ్గేదేలే కదా, మర్చిపోయాను నేను. పుష్ప గారి ఫ్యాన్స్ లేకుండా ఎవరు ఉంటారు చెప్పండి? వైల్డ్ ఫైర్ ఈసారి పుష్ప ఫ్యాన్స్ లేకుండా ఎవరు ఉంటారు చెప్పండి? అంత మంచి వ్యక్తి కదా. కాదు సో దిస్ వాజ్ ద లాస్ట్ వన్. అందరివి లుక్స్ ఆల్మోస్ట్ ఓపెన్ చేశారు బట్ అనసూయ గారి లుక్ ఇక్కడ ఓపెన్ చేయలేదు. చేశారు కదండి ట్రైలర్ లో లేరు. అప్పుడు ఆబ్సెంట్ ఏమన్నా అంటే స్కూల్ కి డైలీ అందరు రారు కదండి. ట్రైలర్ లో ఆబ్సెంట్, ట్రైలర్ షూట్ అయినప్పుడు ఆబ్సెంట్. ట్రైలర్ ఆబ్సెంట్ చేశారంటే కాదు నేను చెప్తా, ఆమెకు బాగా దెబ్బలు పడతాయి. కాదు కాదు ట్రైలర్ నిజంగా లేదా మేడం? లేరండి. అయితే ఈసారి ఎడిటర్ గారిని ఇంటర్వ్యూ చేయండి, ఆయన క్లియర్ గా చెప్తారు. సరే ఓకే డన్. ఇది ఇంటర్వ్యూ ఎడిటర్ చేయాలి మీరు. ఓన్లీ ఆ క్వశ్చన్ మీరు నాకు నంబర్లు ఇవ్వండి, కాంటాక్ట్స్ ఇవ్వండి, మీరు చెప్పండి నేను వెళ్ళి చేస్తాను. నేను అడగను సార్, నా క్వశ్చన్ అయిపోయాయి. ఆన్సర్ కి మొత్తం ఓవర్ఫ్లో అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే నేను ఒకటి చెప్తానండి పుష్ప గురించి, పుష్ప 2 గురించి. December 5th థియేటర్ కి వెళ్ళండి. కాదు అది ఆల్రెడీ చెప్పాను, సుకుమార్ సార్ చెప్పేశారు, మా బన్నీ గారు కూడా చెప్పేశారు. మరి ఏం చెప్తారు? ఈ పుష్ప 2 సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చాక ప్రతి ఒక్క ఆడియన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. చాలా హ్యాపీగా. ఎంత తెలుగు సినిమా ఇంత గొప్పగా ప్రఖ్యాతిగాంచింది. బట్ ఏంటంటే అన్ని లాంగ్వేజ్ల్లో బయటకు వస్తుంది. అన్ని 11,500 స్క్రీన్స్ కదా, అన్ని స్క్రీన్స్ లో కూడా ప్లే అవుతుంది. అండ్ బిజినెస్ కూడా రిలీజ్ కి ముందే చాలా బాగా డెవలప్ అయిపోయింది. ఇంకొన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి సినిమా అంటే. ఒకటి చెప్తాను ఫస్ట్ థింగ్ అంటే
ఒకటి మనం పాజిటివ్ వేలో వెళ్తుంటే అది ఎలాంటిదైనా మనకి పాజిటివ్ వైబే వస్తుంది. సో మా సినిమాకి ఏంటంటే ఇప్పుడు దాకా ఎటువంటి సినిమాకి లేనిది పాజిటివ్ వైబ్ పుష్ప 2కి ఉంది. అంటే స్టార్టింగ్ నుంచి పుష్ప 1కి ఉందో లేదో పక్కన పెడితే పుష్ప 2 అనేది వచ్చేసరికి ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది సినిమా షూటింగ్ నుంచే. పుష్ప 2 కొడుతుంది. సో డెఫినెట్లీ కొడతాం. అంటే బేసికల్ గా బోత్ ఉందన్నమాట. అంటే ఎంత పాజిటివిటీ ఉందో మనం ఎంత చెప్పుకోకపోయినా అంత నెగిటివిటీ కూడా ఉంది. అదే ఒకసారి కామెంట్లు చెప్పండి, కామెంట్లు పెట్టు కూడా మాట చెప్పండి. మా ముగ్గురిని చూసి ఎవరిలో ఎక్కడ చూడలేదు అని చెప్పి చాలా మంది December 5th థియేటర్ కి వెళ్తే వాళ్ళకి కనబడతాం. బట్ వేరే వేరే సినిమాలు కూడా కనబడతాం భయ్య. ఎందుకంటే మేము కొత్తగా చెప్పి ఇంటర్వ్యూ ఇచ్చారని చెప్పి ఇలా ఎవరు ఎక్కడ చూడలేదు. నిజంగా బేసిక్ కనబడుతుంటే నాకు ఎవరైనా చాలా మంది కష్టపడుతూ వచ్చి ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే వాళ్ళు సరదాగా చూసి సోది ఎవరు భయ్యా మిమ్మల్ని ఎక్కడ చూడలేదు అంటారు. కానీ నేను చూసిన కామెంట్ పాపం అతను ఎంత కష్టపడ్డాడో మనకు తెలుసు. అక్కడ ఇంటర్వ్యూ చెప్పేవాడు కూడా ఎన్ని కష్టాలు పడితేనే నా ప్లేస్ లోకి వెళ్ళాడు. అలాంటిది వాళ్ళు పెట్టిన తర్వాత బాధ అనిపించింది నాకు. సరే వాళ్ళకి తెలియదులే పాపం. చూసే వాళ్ళు ఏముంది, రాసే వాళ్ళకి ఏముందండి, పడే వాళ్ళకి తెలుస్తుంది. కానీ యాక్చువల్ గా నెగిటివిటీ చేసే వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీరు అందరు చెప్పారు, నేనైతే థ్యాంక్స్ అండి నెగిటివిటీ. ఎందుకంటే ఎంత నెగిటివిటీ చేస్తే అంత పాజిటివిటీ అవుతుంది. చాలా పాజిటివ్ వచ్చేసింది. నెగిటివ్ చేసే వాళ్ళ వల్ల కూడా నాట్ ఓన్లీ నేషన్, ఇప్పుడు వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ అయిపోయింది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్ వాళ్ళు ఒక హైప్ తీసుకొస్తున్నారు. నిజమే. బట్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే సుకుమార్ సార్ ఒక మంచి సినిమా తీశారు. కొత్త డైరెక్టర్లకి కమర్షియల్ గా సినిమా ఎలా చేయాలి అనేది మనకు చేసి చూపించారు. డెఫినెట్ గా సినిమా చూడండి, మంచి హిట్ అవుతుంది. అలాగే మన యాంకర్ అంజలి గారు మాతో ఇంటర్వ్యూ చాలా బాగా చేశారండి. కుందన బొమ్మ అసలు ఇంటర్వ్యూ అయిపోయిందంటే అప్పుడే ఆలోచిస్తున్నాను. సో మా అంజలితో కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వండి, చాలా ఫన్నీగా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా మన జగన్ గారు మొత్తం డే అంతా ఇంటర్వ్యూ ఉంటే బాగుండాలనుకున్నారు. కాకపోతే చిప్పులు అయిపోతున్నాయంట లైట్స్. చాలా చక్కగా అడిగారు, చాలా మంచి మంచి పుష్పాల మెయిన్ పాయింట్స్ కూడా అడిగింది, మేము చెప్పడం జరిగింది. అసలు మాలో నుంచి అంతా తీసేసుకోవడం జరిగింది, ఇంకా ఏమీ లేదు. కంపల్సరిగా మీరు ఈ ఇంటర్వ్యూ చూస్తే ఇంకా సినిమా విశేషాలు అన్ని తెలిసిపోతాయి. అసలు లాస్ట్ లో రోస్టింగ్ మాత్రం జెన్యూన్ రివ్యూ. మీకు మాకు ఎప్పుడు కక్షలో ఇలేవు అలా అని చెప్పేసి మరి అంత ఫ్రెండ్షిప్ లేదు. మీరు అడిగిన దాన్ని బట్టి మేము చెప్పాం, మాకు కూడా చాలా జెన్యూన్ గా చెప్పేసాం. మేము చాలా పాయింట్లు చెప్పేసి, కానీ మీరు చాలా లాగారండి. అది అంటారు లోపల అసలు మాకు ఏం తెలియదు, మేము వచ్చే ముందు అనుకునే ఏం చెప్పొద్దు అనుకున్నాము. సినిమాలో ఉన్నదంతా అడిగేసారు. అంతే. ఆడిషన్స్ కి వెళ్ళిన తర్వాత ఆడిషన్ ఇవ్వకుండా మిమ్మల్ని క్యారెక్టర్ లోకి ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు అర్థమైందండి నాకు. ఇట్స్ రియల్లీ నైస్ టు టాక్ విత్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ముగ్గురు ఉంటేనే ఇంత రచ్చ అంటే, మీ బ్యాచ్ మొత్తం ఉంటే నేను ఏమైపోయేదాన్ని. పుష్ప సినిమా మాకు ఇచ్చింది మంచి సినిమాయే కాదు, ఒక ఫ్యామిలీ కూడా ఇచ్చింది. లవ్ యూ అండి మొత్తం అందరికి. బట్ మీ టీమ్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ఈ ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి. కమిటీ కుర్రోళ్ళని ఒక సినిమా వచ్చింది కదా, అది 2 కనుక తీస్తే మీతో తీసేయచ్చు అనిపించింది నాకు. ఆల్రెడీ చూసే ఉంటారు. వినిపిస్తుందా మీకు? కమిటీ టీమ్ ఇటే ఉన్నారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో కొంచెం బిజీ షెడ్యూల్ అయినా లేట్ అయినా సరే థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2. మీకు హెల్త్ బాగోపోయినా మా కోసం వెయిట్ చేసి మళ్ళీ ఇంటర్వ్యూ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, అది సంగతి అనమాట. సో పుష్ప 2 గురించి ఏం తెలుసుకోవాలన్నా సరే డెఫినెట్లీ వాళ్ళు నాకు చెప్పారు కదా, ఇంటర్వ్యూలు అన్ని చెప్పేశారని. అఫ్ కోర్స్ ఇంటర్వ్యూలో చెప్పింది మీరు ఎలాగో వినేసి ఉంటారు కాబట్టి December 5th అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.